మన విమోచకుడు, సజీవుడు, పరిశుద్ధుడు, మనతో ఉంటానని వాగ్దానం చేసిన మన దేవుడు, యుగాంతం వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని సెలవిచ్చినటువంటి మన ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా, ఎందుకు ఏడ్చుతున్నావు అని 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద ఒక ప్రశ్న వేశారు. దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో, బాధతో సమాధి బయట కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీతో ప్రభు పలికినటువంటి మాటలు ఇవి. ప్రభు పలికినటువంటి ఈ మాటల్ని ఈ వారం ధ్యానించాలి అనుకోవటానికి కారణం ఒకటేమిటంటే, రోజు రోజుకు కూడా ఇక్కడ మరణ మృదంగపు మోత అధికమవుతుంది కాబట్టి కష్టాలు, కన్నీళ్లు, ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువవుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా మనతో ఉన్నారు, మనలో ఉన్నారు, మన పక్షాన ఉన్నారు, మన కన్నీటిని చూస్తూ ఉన్నారు, మన కష్టంలో ఆయన మరి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ విషయాలన్నీ మరలా దేవుని వాక్యంలో నుంచి ఒక పవర్ఫుల్ వేలో గుర్తుకు చేసుకోవటానికి ఈ వాక్య భాగం మనందరికీ కూడా చక్కగా మరి సహాయం చేస్తుంది అని చెప్పేసి భావించాను. అంతేకాకుండా మనం చదువుతూ ఉన్నటువంటి, మనం స్టడీ చేస్తున్నటువంటి సిరీస్ ఆఫ్ మేరీస్, 6 మేరీస్లో మరి ఈమె కూడా ఒక స్త్రీ కాబట్టి మన సిరీస్కి ఇది చక్కగా ఫిట్ ఇన్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇది అనువుగా ఉంది అని చెప్పేసి నేను భావించాను. అందుకోసమనే ఈ రోజున అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు, దానికి ఇంకొక ప్రశ్న కూడా యాడ్ చేసాము. బిబ్లికల్ టెక్స్ట్లో ఉన్నది, ఎవరిని వెదగుతున్నావు, ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని వెదగుతున్నావు. మరి ఈ 2 ప్రశ్నలు లేదా ఈ మాట పునరుద్ధరణైనటువంటి ప్రభువు పలికినటువంటి మొట్టమొదటి మాట. మనం గుడ్ ఫ్రైడే అప్పుడు సిలువ మీద ఉండి ప్రభువు పలికినటువంటి 7 మాటల్ని మనం ధ్యానిస్తాము, విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ట్రెడిషన్. కానీ పునరుద్ధరణ అయిన తర్వాత ప్రభువు ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు, పునరుద్ధరణ అయినటువంటి ప్రభువు మాట్లాడినటువంటి మాటలు కూడా ధ్యానించడానికి ఒక మంచి ధ్యానాంశం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. చనిపోవటానికి ముందు 3వ మాటలో ప్రభు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి అమ్మా అని ఒకసారి పిలిచారు. పునరుద్ధరణ అయిన తర్వాత కూడా ప్రభువు నోటి నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు. ఈ భాగాన్ని నేను చదువుతూ అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నటువంటి ప్రభు మాట గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, మరి అలనాడు మగ్దలేనే మరీ మాత్రమే కాదు కానీ మరి సర్వలోకంలో ఉన్నటువంటి అమ్మలందరి ఏడుపును కూడా మరి ప్రభు ఈ మాటలు అడ్రస్ చేసాడని నేను భావిస్తాను. మాతృత్వం, అమ్మతనం, మదర్హుడ్లోనే చాలా కన్నీళ్లు దాగున్నాయి, చాలా కష్టాలు దాగున్నాయి. అమ్మలందరికీ అది తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫాల్ తర్వాత ఛాలెంజ్ ఆఫ్ ఉమెన్హుడ్, ఛాలెంజ్ ఆఫ్ వైఫ్హుడ్, ఛాలెంజ్ ఆఫ్ మదర్హుడ్, ఈ విషయాలన్నీ గురించి పరిశీలన చేసినప్పుడు మరి ఛాలెంజ్ ఆఫ్ ఉమెన్హుడ్, స్త్రీయత్వానికి ఏమిటి సవాలు అంటే నీకు సర్పానికి వైరం. ఆ తర్వాత భార్యత్వానికి సవాలు, ఛాలెంజ్ ఆఫ్ వైఫ్హుడ్ ఏంటంటే నీ భర్త ఎళ్ళ నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును, అంటే సబ్మిటింగ్ హర్సెల్ఫ్ టు ద లీడర్షిప్ ఆఫ్ హస్బెండ్. అది ఒక సవాల్ అయింది. అంటే అంతకుముందు లేదని కాదు, అంతకుముందు చాలా జాయిస్గా ఉండేది. సవాలు తర్వాత ఫాల్ తర్వాత దట్ హ్యాస్ బికమ్ ఆల్ ద మోర్ డిఫికల్ట్. 3వది ఏంటంటే వేదంతో పిల్లలను కంటము, ఆ తర్వాత కనటం కంటే మరి ముఖ్యంగా పెంచడం, అండ్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ మదర్హుడ్. సో ప్రభు అంటా ఉన్నారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు. మరియా ఒక స్పెసిఫిక్ పర్పస్తో, ఒక రీజన్తో అక్కడ ఏడుస్తూ ఉంది. ప్రభు ఆమెకు ప్రత్యక్షం అయ్యారు. మనం కూడా అమ్మలంగా, తల్లులంగా, తండ్రులంగా, మరి డిఫరెంట్ మెంబర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్గా, బయలాజికల్గా ఒకవేళ మనం మదర్స్ కాకపోయినా, మన పిల్లలు మనతో లేకపోయినా, ఒకవేళ మనం యంగ్స్టర్స్ అయినా, సో వాట్ ఎవర్ కండిషన్ వీఆర్ ఆర్ వీ ఫైండ్ అవర్ ఇన్, ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు. I believe God is addressing the tears, the pain, the isolation, and the deeper frustrations that we all have through this one question. ప్రభు ఆమెతో ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో ఆ మాట మాట్లాడారు. అక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాను. అవి మనం డిస్కషన్స్కి, మనం ఈ అంటే బైబిల్ స్టడీ తర్వాత డిస్కషన్కి నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిజర్వ్ చేయాలని అనుకుంటా ఉన్నాను. అయితే ఒకసారి మరి మరియా జీవితంలోనికి వెళ్ళి ఆమె జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకొని, మరి ముఖ్యంగా ఈ ప్యాసేజ్ స్టడీ చేసేటప్పుడు ఈ ప్రశ్నలు మనం డీల్ చేస్తాం కాబట్టి
అప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనము డిస్కస్ చేయడానికి, మనం ఆన్సర్స్ షేర్ చేసుకోవడానికి రిజర్వ్ చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మనం గత 2 వారాల్లో 2 మరియల గురించి చూసాము. బేతనీయ మరియ గురించి చూసాము. ఆ తర్వాత యెరూషలేము మరియ గురించి కూడా మనం చూసాము. బైబిల్లో 6 మరియల గురించి మనం చూస్తున్నాము. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది తల్లి అయిన మరియ. ఈస్టర్ అనగానే గుర్తొచ్చేది ఎవరంటే మరి సమాధి దగ్గర ఉన్నటువంటి మగ్దలేనే మరియ. ఆ తర్వాత మనం చూసిన విధంగా ప్రభు చనిపోవటానికి మునుపు బేతనీలో ఆయనకు అభిషేకం జరిగించింది బేతనీయ మరియ, అంటే మరియ మార్త లాజర్ల సహోదరుడు. ఆ తర్వాత సిలువ దగ్గర వేరొక మరియ అని ఒక మరియను చూస్తాము. ఆ తర్వాత మనం లాస్ట్ వీక్ చూసిన విధంగా యెరూషలేము మరియ అపోస్తుల కార్యాల్లో ఉంది. తర్వాత రోమాలో ఉన్నటువంటి మరొక మరియ కూడా ఉంది. ప్రభు చిత్తమైతే మిగిలినటువంటి వీరిని గురించి కూడా మరి రానున్నటువంటి వారాల్లో మనం చూద్దాం. బేతనీయ మరియ మనం ముగించుకున్నాము. ఆ తర్వాత యెరూషలేము మరియ లాస్ట్ వారం మనం చూసాము, మిషనరీ మదర్గా, మార్టియర్ మదర్గా. మరి ఈ దినాన మనం ఎవరి గురించి చూడబోతూ ఉన్నామంటే మగ్దలేనే మరియ గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. మగ్దలేనే మరియ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తల్లో కూడా ఆమె వ్రాయబడి ఉంది. ఆమె పేరు మెన్షన్ చేయబడి ఉంది. పునరుద్ధానం గురించినటువంటి అకౌంట్ ఎక్కడున్నా కూడా మగ్దలేనే మరియ పేరు తప్పనిసరిగా మరి ప్రత్యక్షమవుతుంది. పునరుద్ధానుడైనటువంటి ప్రభు మొట్టమొదటిగా మగ్దలేనే మరియకి కనిపించారు. విమెన్ ఆర్ ద విట్నెసెస్ ఆఫ్ జీసస్ రిజరక్షన్, అది మనందరికీ కూడా తెలుసు. దాన్నే మనం డౌటింగ్ డిసైపుల్స్ అండ్ విట్నెసింగ్ విమెన్ అంటాము. స్త్రీలేమో మరి సాక్ష్యం ఇస్తా ఉంటే పురుషులు సందేహించటం, వీరు చెప్పినటువంటి మాటలు నమ్మకపోవటము, ఇది కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం అన్నమాట. సో మగ్దలేనే మరియ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా ఆమె గురించి వ్రాయబడినటువంటి విషయాలు మనం చూసాము. ఈస్టర్ స్త్రీలు అంటే పునరుద్ధారుడైనటువంటి ప్రభువును మరి చూసినటువంటి స్త్రీలు, వారు ఇచ్చినటువంటి సాక్ష్యము, వారికంటే ముందుగా మరి వెళ్ళి చూసినటువంటి మగ్దలేనే మరియ, ఆమె లైఫ్లో ఉన్నటువంటి కొన్ని సంభవాలను ఈ దినం మనం చూద్దాం. మగ్దలేనే మరియ ఎవరు అంటే ఆమె యొక్క లైఫ్ గురించినటువంటి స్టడీలోనికి మనం వెళ్ళటానికి మునుపు మొట్టమొదట మగ్దలేనే మరియ ఎవరో మనం తెలుసుకుందాం. కోమల గారు కొంచెం సేపటి తర్వాత టెక్స్ట్ ఇస్తానండి మీరు చదవటానికి. ఇంట్రడక్టరీ నోట్ అయిపోయిన తర్వాత మీరు రెడీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మగ్దలేనే మరియ ఎవరు అనేటటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం అందరం చదువుతారండి మీరు. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మగ్దలేనే మరియ ఎవరు అనే దానిలో 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియ, ఆమె పేరు మరియ, కానీ మగ్దలేనే అనబడినటువంటి మరియ అని చెప్పేసి మనం చూస్తాము. దట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద ప్లేస్ ఆఫ్ హర్ ఆరిజిన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆమె ఏ ప్లేస్ నుండి వచ్చింది, ఆ ప్లేస్ని చూపించేదిగా బేతనీయ మరియ, తల్లి అయిన మరియ, సో యెరూషలేము మరియ, రోమాలో మరియ, ఈ విధంగా ప్లేస్తో మరి ఐడెంటిఫై చేయటం. ఎందుకు అంటే మరియ అనే పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి. మగ్దల అనేది మరి గలిలయ సముద్ర తీరాన మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్మాల్ విలేజ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. సో ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్త్రీ కాబట్టి మగ్దలేనే మరియ, మగ్దల అనే ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకొక విషయం ఏముందంటే 7 దయ్యములు వదిలిపోయినటువంటి మగ్దలేనే మరియ, అంటే ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే దయ్యాలతో పట్టి పీడించబడటం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు చాలా మంది మరి అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని ఆయన స్వస్థపరిచారు. ఆశ్చర్యం ఏంటంటే
అపవిత్రాత్మలు పట్టినటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటే సమాజ మందిరాల్లోనే ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. అంటే దేవుని ఇంటికి వస్తా ఉన్నారు, దేవుని మందిరంలో ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ వారి జీవితంలో మాత్రం అపవిత్రాత్మల చేత పీడించబడతా ఉన్నారు, అపవిత్రాత్మల యొక్క బంధకాల్లో ఉన్నారన్నమాట. గదరేనీల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను సేన అనే దయ్యాలు పట్టి ఆయన సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. దట్ ఈజ్ ఎ డిఫరెంట్ కేసు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక డిఫరెంట్ కేసు ఏంటంటే సమాజ మందిరంలో ఆయన ఉంటే, సమాజ మందిరంలో ఆయన బోధించడానికి వెళ్తే చాలా సంవత్సరాల నుంచి అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు, ఒక స్త్రీ అయితే 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే దయ్యం బట్టి నడుము వంగిపోయి ఉందని చెప్పేసి మనం దేవుని వాక్యంలో చూస్తాం. దే వర్ కమింగ్ టు ద synagogues, they were worshipping in the synagogues and they were calling themselves as children of God and యూదులు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ జీవితంలో మాత్రం అపవిత్రాత్మల యొక్క అధికారం క్రింద, అపవిత్రాత్మ యొక్క బంధకాల క్రింద వాళ్ళు ఉన్నట్లుగా ఉంటది. మరి మగ్దలేనే మరియా ఏ కారణం మనకు తెలియదు, అయితే 7 దయ్యాలు ఆమెను పట్టి పీడిస్తా ఉన్నాయి. ప్రభు ఆమెలో ఉన్నటువంటి 7 దయ్యాలను మరి వెళ్ళగొట్టాడు. ఇంకొకటి మనం దీన్ని సింబాలిక్ గా కనుక తీసుకోవాలంటే 7 దయ్యాలు అంటే 7 అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కంప్లీట్ నంబర్ కాబట్టి షీ వాస్ కంప్లీట్లీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిమానిక్ పవర్స్, డిమానిక్ ఫోర్సెస్ ఇన్ హర్ లైఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు. మరి డిమానిక్ పవర్స్, డిమానిక్ ఫోర్సెస్ తన లైఫ్ని డిస్టర్బ్ చేసి, తన మైండ్ని డిసోరియంట్ చేసి, చాలా అంటే డిస్టర్బ్డ్గా, చాలా డిజోరియంటెడ్గా, చాలా రెస్ట్లెస్గా, మరి చాలా దుఃఖంతో ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభు ద్వారా తాకబడి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దర్శించబడి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థపరచబడి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా బాగు చేయబడింది. కాబట్టి మరి సేన అనే దయ్యం పట్టినటువంటి వాడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదాల యొద్ద కూర్చుండెను అని సెలవిచ్చినట్లు, ఇక ఆ తర్వాత నుంచి స్వస్థత పొందిన ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలను ఆశ్రయించి ఆయనతో పాటు ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని సంచరిస్తూ ఆయనతో పాటు ప్రభు యొక్క పరిచర్యలో ఉంది అనేది మనకి అర్థమవుతా ఉంది. మగ్దల అనే గ్రామం నుంచి వచ్చినటువంటి ఆమె. మగ్దలనే మరి యొక్క లైఫ్ యొక్క ఇంకా కొంచెం డెప్త్లోనికి మనం వెళ్ళటానికి మునుపు మగ్దలేనే మరియ ఎవరు కాదో కూడా ఒకసారి మనం చూద్దాం. మగ్దలేనే మరియ ఎవరో మనం చూసుకున్నాము, మగ్దలేనే మరియ ఎవరు కాదు అని. ఎందుకంటే చాలా మంది మగ్దలేనే మరియని పాపాత్మురాలైనటువంటి స్త్రీతో పోల్చుతారు. ఆ తర్వాత కొంతమంది మగ్దలేనే మరి అంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీయే మగ్దలేనే మరియ. అంతకుముందు ఆమె వ్యభిచారంలో ఉండేది, ఆ తర్వాత ప్రభు ఆమెని స్వస్థపరిచి క్షమించాడు అని. పాపాత్మురాలైన స్త్రీ వేరు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వేరు, సమరయ స్త్రీ వేరు, మగ్దలేనే మరి వేరు, బేతనీ మరి వేరు. వీళ్ళంతా కూడా వేరు పేరు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకరు కూడా ఏంటంటే 7 దయ్యాలు పట్టినటువంటి ఆమె, చాలా భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె ఇలాంటి వ్యభిచారమందు అంటే ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి వెళ్ళటానికి అసలు అవకాశం లేదన్నమాట, కామన్ సెన్సికల్ గా కూడా ఆలోచించిన. మరి ఎందుకు ఆ విధంగా మరి వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని మగ్దలేనే మరియతో ఐడెంటిఫై చేయటం జరిగింది అంటే చరిత్రలో ఒక మిస్టేక్ జరిగింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి మిస్టేక్ అనొచ్చు అన్నమాట. ఎందుకంటే మిడిల్ సెంచరీస్లో ఏమైందంటే ప్రాస్టిట్యూషన్ లోనికి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి వాళ్ళకి ఈ రిఫార్మ్డ్ ప్రాస్టిట్యూట్స్ అనుకోవచ్చు అనమాట. అంటే మార్పు చెంది ఆ జీవితానికి గుడ్ బై చెప్పి మామూలు జీవితాన్ని జీవించాలనుకున్నటువంటి ప్రాస్టిట్యూట్స్ కి కొన్ని హోమ్స్ ను పెట్టడం జరిగింది. ఆ హోమ్స్ కు పేరు ఏమని ఇచ్చారంటే మ్యాగ్దలీన్ హోమ్స్ అని ఇవ్వటం జరిగింది. సో మిడిల్ సెంచరీస్ లో రిఫార్మ్డ్ ప్రాస్టిట్యూట్స్ కి మరి వారు ఇల్లు అంటే ఈ యొక్క అకామిడేషన్ కల్పించినప్పుడు ఆ హోమ్స్ కి మిడిల్ సెంచరీస్ లో త్రూ అవుట్ ఇంగ్లాండ్ అనమాట, యూరోప్ లో మ్యాగ్దలీన్ హోమ్స్ అని ఆ ఇళ్ళకి పేర్లు పెట్టడం జరిగింది. అందుకని అందరూ ఏమనుకున్నారంటే ఓహో మగ్దలేనే మరి వ్యభిచారం అందు పట్టబడినటువంటి స్త్రీ మానుకుని బయటకు వచ్చింది, అందుకోసం ఈ పేరు పెట్టుకున్నారని వాళ్ళు అంటే దానికి ఇంప్లై చేసుకొని చాలాసార్లు పీపుల్ బైబిల్ చదవకుండానే కొన్ని అభిప్రాయాలు ఫామ్ చేసుకుంటారు, తర్వాత క్రిటికల్ గా కూడా ఆలోచించరు. అందుకోసమని మేరీ మ్యాగ్దలిన్ అనగానే రిఫార్మ్డ్ ప్రాస్టిట్యూట్ అన్నటువంటి ఒక ముద్ర చరిత్రలో పడిపోయింది. కానీ అది ఆమె యొక్క ఐడెంటిటీ కాదు అనేది మనకు అర్థమవుతుంది. సో మగ్దలేనే మరియా ఎవరో చూసాము, మగ్దలేనే మరియా ఎవరు కాదో కూడా చూసాము. ఆమె మరి మగ్దల అనే ప్రాంతం నుంచి మరి వచ్చినటువంటి స్త్రీ అని
ప్రభు ద్వారా స్వస్థపరచబడినటువంటి స్త్రీ అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు. యేసుక్రీస్తు ప్రభు వారి స్త్రీల బృందంలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్త్రీల శిష్య బృందంలో అంటే విమెన్ డిసైపుల్స్ లో మొట్టమొదటిగా మగ్దలేనే మరియ పేరు వస్తుంది. మరి మత్తయి సువార్తికుడు, మార్కు, లూకా, యోహానులు కూడా ఆమె పేరు మెన్షన్ చేయటం ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే షీ ప్లేడ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ప్యాషన్ నెరేటివ్స్. అంతేకాకుండా ఆయన మిషన్, ఆయన మినిస్ట్రీ, ఆయన ప్యాషన్, ఆయన డెత్, బరియలు, తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రిజరక్షన్ అకౌంట్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి స్త్రీ కాబట్టి, ప్రభు నుంచి స్వస్థత పొందినటువంటి స్త్రీ. స్వస్థత పొందినటువంటి ఆమె జీవితంలో నుంచి వచ్చినటువంటి గ్రాటిట్యూడ్ ఏ రీతిగా మరి దేవుని సేవించడంలో ఆమె తన యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్ జీవించిందని. సేనా దయ్యం పట్టినటువంటి అతడు బతిమలాడతాడు, నేను మీ దగ్గర ఉంటాను, నన్ను ఉండనివ్వండి అంటే ప్రభు ఏమంటారంటే, లేదు, నువ్వు ఉండాల్సింది నా దగ్గర కాదు, నీవు వెళ్ళి నీ యొక్క స్వజనుల మధ్యకి వెళ్ళి ఏ విధంగా నీవు స్వస్థత పొందేవో వారికి దాని గురించి సాక్ష్యం ఇవ్వాలి అని. మరి ఈ విధంగా స్వస్థత పొందినటువంటి మరియ ప్రభుతో పాటు ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని సంచరిస్తూ చాలా మంది స్త్రీలు ఈ విధమైనటువంటి వ్యాధులతో కానీ బాధలతో కానీ బాధింపబడుతున్నటువంటి వారు ప్రభు దగ్గరికి రావటానికి, స్వస్థత పొందటానికి తప్పనిసరిగా కారణమై ఉండొచ్చు. సో ప్రభు నుంచి ఆమె స్వస్థత పొందినటువంటి స్త్రీ. స్వస్థత పొందినటువంటి ఆమె అంతటితో ఆగిపోలేదు. అంటే దేవుని నుంచి నేను మేలు ఆశీర్వాదం పొందుకున్నాను కదా, నా లైఫ్ బెటర్ అయింది కదా, ఓకే లెట్ మీ రెస్యూమ్ టు మై నార్మల్ లైఫ్ అన్నటువంటి దానిలోనికి ఆమె వెళ్ళలేదు. కానీ షీ చోస్ ఎ డిఫరెంట్ పాత్ ఇన్ హర్ లైఫ్. ఏమిటి అంటే ప్రభుతో పాటు సంచరించడం. 1వ వచనంలో మనం చూసాం కదండి, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా. ఆయన సంచారం చేస్తా ఉన్నారు, ఈమె కూడా ఆయనతో పాటు సంచారం చేయడానికి కంకణం కట్టుకుంది, లేదా నిశ్చయించుకుంది. ఎవరు ఆ విధంగా చేయగలరు అంటే, ఎవరి యొక్క ఆలోచనల్లో కానీ జీవిత విధానంలో కానీ దేవుని రాజ్య సువార్త అనేది ప్రధానంగా ఉంటుందో వారు మాత్రమే ఈ పని చేయగలరు. యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి మొట్టమొదటి బోధన ప్రసంగ సారాంశం ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మడి. సో ద ఫస్ట్ థీమ్ ఆఫ్ జీసస్ మెసేజ్ వాస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం. సో స్వస్థత పొందినటువంటి ఆమె ప్రభు ద్వారా మార్చబడినటువంటి అద్భుతమైనటువంటి, నేను అనుకుంటాను ఆమె ఈ యొక్క 7 దయ్యాల నుంచి విడిపించబడటం ఆమె మానసికమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కూడా పొందుకున్నటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యురాలి వలె అయిన తర్వాత ఆమె యొక్క ప్రధానమైనటువంటి మిషన్ ఏమైందంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి దేవుని రాజ్యం అనేది మరి బైబిల్ అంతట్లో కూడా ఒక చక్కని థీమ్ అన్నమాట. అంటే గ్రాండ్ మోటివ్. హైదరాబాద్ పట్టణం దేనికి ఫేమస్ అంటే పర్ల్ సిటీ అంటారు. ఇక్కడ మంచి ముత్యాలు, నవాబులు అంటే నైజామ్స్ కాలం నుంచి కూడా మంచి ముత్యాలకి ఇది ఫేమస్ అన్నమాట. యూ విల్ గెట్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ పర్ల్స్ హియర్. అయితే నేను ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఎలా అనిపిస్తుంది అంటే, ఒక ముత్యాల దండ కనుక తీసుకుంటే ఆ ముత్యాల దండకి లోపల థ్రెడ్ ఉంటుంది కదండి, అలాంటిది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక్కొక్క అంశము మనం దీనికి యాడ్ చేసుకుంటూ వెళ్తే అదొక చక్కని మంచి ముత్యాల హారం లాగా తయారైనట్లుగా కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఒక అద్భుతమైనటువంటి థ్రెడ్ లాగా ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్ మనం చూస్తామన్నమాట. పాత నిబంధన అంతా కూడా దేవుని యొక్క రాజ్యం కోసం సిద్ధపాటు అయితే, నూతన నిబంధనలో సువార్తలు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ప్రకటన, అపోస్తల కార్యాలు దేవుని రాజ్య విస్తరణ, ఆ తర్వాత పత్రికలన్నీ కూడా దేవుని రాజ్య నియమాలను వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలకు అన్వయించుకునే విషయంలో వచ్చే ప్రశ్నలకి సమాధానాలు, ప్రశ్నోత్తరాలు అని అనుకోవచ్చు అనమాట. మరి అదేవిధంగా ప్రకటన గ్రంథం కనుక చూస్తే దేవుని రాజ్యం యొక్క పరిపూర్ణత. The entire Old Testament was like a kind of preparation for the kingdom of God, and Gospels are proclamation of the kingdom of God, and the book of Acts talks about extension of the kingdom of God, and then epistles are application of the kingdom principles, application of the kingdom of God, and then finally Revelation is consummation of the kingdom of God.
సో దేవుని రాజ్యము, దేవుని రాజ్య విస్తరణ, దేవుని రాజ్య వ్యాప్తి అనేది ఆమె జీవితంలో ప్రధానమైనటువంటి భాగమైంది. అందుకోసమనే ఆయనతో పాటు ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని ఆమె సంచారం చేస్తూ ఉంది. మరి ఈ కాంటెక్స్ట్ లో మనం గనక ఆలోచిస్తే, మరి ఆ విధంగా మనం ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని సంచారము చేయలేము, చేయవలసినటువంటి అవసరం కూడా లేదన్నమాట. మరి 21st సెంచరీలో మనం ఉన్నటువంటి డిఫరెంట్ లోకంలో ఎస్ డెఫినెట్లీ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్ అండ్ ఆల్సో సపోర్టింగ్ ద గ్రేట్ కమిషన్. మరి ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా, మరి ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన శిష్యులు కాలినడకన అనేక ప్రదేశాలకు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఎన్నుకొని ప్రభుతో పాటు నడవటానికి ఆమె సంకల్పించుకొని ఆ విధంగా చేసింది. ఈ రోజున వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్ అలాంగ్ విత్ జీసస్ ఆలోచించాలి. వాట్ డస్ ఇట్ మీన్? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ ఐ వాంట్ యూ టు షేర్ ఇన్ అవర్ డిస్కషన్ టైం. మరి మరియా ప్రతి ప్రభుతో పాటు సంచరించినటువంటి స్త్రీ. ఈ రోజుల్లో వాట్ డస్ దట్ మీన్ అంటే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? ఆయనతో పాటు నడవటం, ఆయనతో పాటు సంచరించడం, దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను ఆయన సంచారం చేయుచుండగా అనే దాన్ని మనం 21st కాంటెక్స్ట్ లో, 21st అమెరికన్ కాంటెక్స్ట్ లో కనుక మనం తీసుకుని వస్తే, సో ఇన్ వాట్ వే దిస్ ఈస్ అప్లికబుల్ టు అస్, ఆర్ ఇన్ వాట్ వే వీ కెన్ యాక్చువల్లీ ఫాలో దిస్ మోడల్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ అనేది మనము ఆలోచించాలి. సో ఒకటి స్వస్థత నొందిన స్త్రీ, రెండోది సంచరించినటువంటి స్త్రీ. ఆమె యొక్క స్వస్థతతో ఆగిపోలేదు, కానీ మరి ఆ స్వస్థత పొందుకున్నటువంటి స్వస్థత హృదయంలో నుంచి పెళ్ళుబుకు వచ్చే ఆమె యొక్క కృతజ్ఞత ఏ రీతిగా ప్రభువును సేవించడానికి ఆమెను సిద్ధపరిచిందో మనం చూస్తాము. మూడోది సేవ చేసిన స్త్రీ. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చింది. చూడండి, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చింది. మూడోదిగా ఆమెకు దేవుడు ఏదైతే ఇచ్చారో వాటిని కూడా ప్రభు పరిచయంలోనికి తీసుకొచ్చింది. స్వస్థత పొందటం వేరు, ప్రభుతో పాటు సంచారం చేయటం, ఆయన్ని ఫాలో అవటం వేరు. కానీ ఉన్నటువంటి దానిని తీసుకొని వచ్చి ప్రభు యొక్క పరిచర్య కోసం వినియోగిస్తూ ప్రభువును ఫాలో అవటం, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఒక యవనస్తుడు వస్తాడు, నేను నీ బోధ కూడా నిత్య జీవం పొందుటకు నేనేం చెయ్యాలి అంటే ఆజ్ఞలన్నీ పాటించాలి. ప్రభు అన్నారు, అయితే నీకు ఇంకా ఒక్కటి తక్కువగా ఉన్నది, నీవేం చేస్తావంటే నీకున్నదంతా అమ్మి పేదలకు ఇవ్వు, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇక దేవుడు లేనటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళిపోయాడు. నాకు ఆ భాగం చదివినప్పుడల్లా చాలా దుఃఖం అనిపిస్తుంది. అరే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి పాపులు, అపవిత్రులు, వ్యభిచారమందు పట్టబడిన వాళ్ళు, సుంకర్లు ఎంతో ఘోరమైనటువంటి దుస్థితిలో వచ్చి ఎంతో సంతోషంగా ఆయన నుంచి మరి పవిత్రులుగా తీర్చబడి వెళ్ళిపోతే, ఇతను ఇంత యవనస్తుడు, తర్వాత అధికారం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి వినయం ఉంది, విధేయత ఉంది, తర్వాత ఆజ్ఞలు పాటిస్తా ఉన్నాడు. ఈ ఒక్కటి వదులుకోలేకపోవటం వల్ల యేసుక్రీస్తు ప్రభు లేనటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళిపోయాడు కదా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిన వాళ్ళని ఎవరిని నేను చూడలేదు. ముఖాలు ఎంతో సంతోషంతో ఆనందంతో వెలిగిపోయి ఎంతో గొప్ప సమరేశ్వరి ఏ విధంగా వెళ్ళిపోయింది, ఆ తర్వాత జక్కయ్య ఎలా చెట్టు దిగొచ్చాడు, ఇవన్నీ మనం చూసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విధానంలో ప్రభు దగ్గరకు వచ్చి మార్చబడినటువంటి జీవితాలు చూస్తూ ఉంటే ఈ వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడా అని బాధ అనిపిస్తుంది. పైగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యవనస్తుని చూసి అతన్ని ప్రేమించాడు, అతన్ని దేవుడు ప్రేమించాడు, అతని కోసం కూడా ప్రాణం పెట్టబోతా ఉన్నాడు, అతని కోసం ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ఆ ఒక్కటి వదులుకోవటానికి ఇష్టపడలేదు. ఏమిటంటే తనకున్నటువంటి ధనం. దేవునితో ఈ లోకంలో పోటీ పడగలిగింది ఏంటో తెలుసా అండి? ధనం. నేను కావాలని ఇవి తీసుకురావట్లేదు, కానీ టెక్స్ట్ లో ఈ విధంగా వస్తా ఉన్నాయి. ఐ డు నాట్ నో వై లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు మీ అగైన్ అండ్ అగైన్ అబౌట్ దీస్ థింగ్స్. మీరు సిరికిని దేవునికిని దాసుడుగా ఉండనేరరు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తారు, ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమిస్తారు, కానీ రెండింటినీ మీరు సమానంగా ప్రేమించలేరు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి సిరికి దేవునికి ఇద్దరికి కూడా దాసులుగా ఉండలేరు, ఎవరో కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేరు. దేవునితో పాటు సమానంగా పోటీ పడగలిగింది ఏంటో తెలుసా అండి? మ్యామన్ అంటే సిరి లేదా సంపద. కానీ ఇక్కడ మగ్దలేనే మరియా జీవితంలో ఆమె వీ డు నాట్ నో హౌ రిచ్ షీ ఈస్ ఆర్ హౌ పూర్ షీ ఈస్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఆమెకి ఏదైతే ఉందో వాటిని తీసుకుని వచ్చి ఆ తలాంతులతో ప్రభువుకి ఉపచారం చేస్తాం. అది ఆస్తి కావచ్చు, ఆమెకున్నటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, లేదా ఆమెకున్నటువంటి సమయం కావచ్చు, ఆమెకున్నటువంటి మరి ఆ యొక్క నోటి మాటల ద్వారా శిష్యునికి తగిన నోరు, అలసిన వానిని ఓరడించు మాటలు పలుకున్నట్లుగా ఆయన శిష్యునికి తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు. ప్రతి ఉదయమున వినున్నట్లుగా శిష్యునికి తగిలినటువంటి చెవి నాకిచ్చి వినబుద్ధి పుట్టించుతున్నాడు. శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే వినగలిగే చెవి, చక్కగా మాట్లాడగలిగే నోరు. ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టిస్తాడట శిష్యులకి. ప్రతి ఉదయాన లేచి ఆయన మాట వింటాం, ఆయన స్వరాన్ని వింటాం, ఆయన వాక్యాన్ని చదవటం, ఆయన ఏమైతే సిద్ధపరిచాడో దానిని మరి తీసుకోవటం, అదంతా కూడా వినబుద్ధి. ఎప్పుడైతే ప్రభువు నుంచి మనం వింటా ఉంటామో ఆ మాటలు మన హృదయాంతరంగాల్లో గూడుగట్టుకొని మన నోటు నుంచి ఆయన పలికినటువంటి ఆ దయగలిగిన మాటలు, ఆ కరుణారసం కలిగినటువంటి మాటలు, అలసిన వారిని ఊరడించే మాటలు మనం కూడా చెప్పడానికి దేవుడు మన నోటిని బలపరుస్తాడు, మన నోటిని పవిత్రపరుస్తాడు. యెషయా యొక్క పెదవులను పరిశుద్ధాత్మ మరి దేవుడు ఏ విధంగా కారు నుప్పుతో అగ్నితో కాల్చి ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ దోషమునకు ప్రాయశ్చిత్తమాయను అని చెప్పినట్లు మన నోట అగ్ని తగిలించి మన దోషమంతా తొలగించి దాన్ని ప్రాయశ్చిత్తం చేసి ప్రభు యొక్క మాటలు మన నోటన ఉంచినప్పుడు యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి దయగలిగినటువంటి మాటలకు అనేకులు ఏ రీతిగా ఆశ్చర్యపడ్డారు. ఆయన యొక్క ప్రతినిధులంగా మనము ఆయన మాటలు చెప్పడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ రోజుల్లో ఈ మారణకాండ ఎక్కువైపోతా ఉంటే ప్రజలు చాలా భయంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు. ఒకదాని వెంబడి ఒకటి సిస్టమ్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోతా ఉన్నాయి. చాలా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. నేను చాలా ఎక్కువగా దేవుణ్ణి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే మరి ఇలాంటి వారిని ఆదరించడానికి కావాల్సినటువంటి మాటలు నా నోట్లో పెట్టుకో. ఏదో నా పెదవుల నుంచి ఈ మాటలు రాకూడదు, నా హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి బలీయమైనటువంటి కన్విక్షన్లో నుంచి, హృదయాంతరంగంలో నీ యొక్క మంచితనము, నీ సార్వభౌమత్వము, నీ గొప్పతనము, వాటిని గుర్తెరిగిన జీవితంలో నుంచి, హృదయాంతరంగాల్లో నుంచి వచ్చే మాటలు మాత్రమే హృదయాన్ని తాకుతాయి. కాబట్టి బిఫోర్ ఐ ఓపెన్ మై మౌత్ అండ్ సే సంథింగ్, లెట్ మీ బి జెన్యూన్. హృదయాంతరంగాల్లో ఏదైతే ఉందో, ఏది పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం మీద ముద్రించాడో ఆ మాటలు మాట్లాడటానికి మాత్రమే మరి కృప చూపించు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాను. ఐ థింక్ దిస్ ఈస్ ద నీడెడ్ ప్రేయర్ అట్ దిస్ టైమ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. మరి ప్రజలు కరుణ కలిగిన మాటల కోసం, దయగలిగిన మాటల కోసం, ప్రోత్సాహపరిచే మాటల కోసం, జీవం కలిగిన మాటల కోసం, వారి యొక్క హృదయాలను తెప్పరెల్ల చేసే, ఎంకరేజ్ చేసే, వారిని కొంత దేవుని యొక్క మార్గం వైపు మరి మోటివేట్ చేసే మాటల కోసం చూస్తూ ఉన్నారు. మరి సజ్జనుడు తన యొక్క ధననిధిలో నుంచి సద్విషయములను తెచ్చి అని దేవుని వాక్యంలో ఉన్నట్లు మన హృదయంలో నిండి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కరుణ కలిగిన, దయగలిగిన, హోప్నిచ్చే, ప్రజలకు మరి సంతోషాన్ని, కొంత ఆదరణను, బలాన్ని అనుగ్రహించే మాటలు ఇవ్వటానికి దేవుడు మనందరి హృదయాలను బలపరచాలి. ఈ లాస్ట్ వీక్ లో నాకు మ్యాక్సిమం టైము ఎక్కడ సరిపోయిందంటే వ్యక్తులతో పర్సనల్ గా మాట్లాడటం. అపార్ట్ ఫ్రమ్ మై స్టడీ అండ్ ప్రీచింగ్ అండ్ టీచింగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ I was talking to people, counseling and praying for them and praying with them and encouraging them. నేను చాలా అంటే ఇంకా ఫ్రెష్ వేలో, ఇంకా ఒక నూతనమైనటువంటి విధానంలో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అస్ ఆల్వేస్ టు హ్యావ్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్, ఇన్ అవర్ మైండ్, సో దట్ వీ కెన్ dispense more of his grace to people, more of his comfort to people, and also more of hope to this dying world. మరణిస్తా ఉన్నటువంటి ఈ లోకానికి కావలసింది పునరుద్ధాండైనటువంటి ప్రభు. ఆ పునరుద్ధాండైనటువంటి ప్రభుని చూసినటువంటి మరియా ఏ రీతిగా ఆ మాటలను లోకానికి తీసుకువెళ్ళిందో కూడా మనం ఈ దినం చూడబోతా ఉన్నాం. అయితే అంతకంటే ముందుగానే ప్రభు యొక్క శిష్యురాలుగా ఆమె చాలా చక్కగా ట్రైనింగ్ అయింది. స్వస్థత పొందినటువంటి ఆమె ఆయనతో పాటు సంచారం చేసింది, ఆయనతో పాటు ఉంది. సంచారం చేయటం వరకే కాదు కానీ సంచారంతో పాటు ఉపచారము చేస్తూ వచ్చింది, ఉపకారము కూడా చేసింది. ఉపకార ధర్మం అని కూడా దేవుని వాక్యంలో ఉంది. అది చేయటం మర్చిపోవద్దని చెప్పేసి కూడా దేవుని వాక్యంలో ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏ డిసైపుల్ అయినా ఆయన తన యొక్క సిలువను ఎత్తుకొని మరి గొల్గొతాకు వెళ్ళారు. మనం కూడా మన వంతు ఆఫ్ సఫరింగ్ షేర్ అనుభవించాల్సిందే, తీరాల్సిందే. అంటే దేర్ ఈస్ నో షార్ట్ కట్.
క్రైస్తవ జీవితంలో షార్ట్ కట్లు ఏమి ఉండవండి. ఒకే ఒక పాత, ఒకే ఒక మార్గం యేసయ్య. మరి ఆయన శిష్యులుగా మనకున్నటువంటి మార్గం కూడా ఆయన వెళ్ళినటువంటి సిలువ మార్గం, ఆయన వెళ్ళినటువంటి శ్రమల మార్గం, ఆయన వెళ్ళినటువంటి గొల్గొతా మార్గం. ఆయన తన సిలువను ఎత్తుకుని వెళ్తే మనము మన సిలువని ఎత్తుకుని ఆయన వెంబడిస్తాం. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను మరి ఆమె చూసినటువంటి ఆమె, వారిలో ఉన్నటువంటి మగ్దలేని మరియా, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియా, సలోమే, వీరందరూ కూడా గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు అని మళ్ళీ వస్తుంది. అంటే స్త్రీలు చేసినటువంటి పరిచారము దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనము ఆయన నామాన్ని బట్టి ఆయన కోసం, ఆయన పరిచర్య కోసం, ఆయన మిషన్ కోసం, ఆయన గ్రేట్ కమిషన్ కోసం మనం ఏది చేసినా లోకం గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, గ్రహించకపోవచ్చు, పీపుల్ దాన్ని ఎక్నాలెడ్జ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ప్రభువు మర్చిపోయే దేవుడు కాదు. ఒకసారి మరి ఆ సువార్తల ప్రారంభంలో వీరు ఆయనతో పాటు పరిచారం చేశారనుంది. మరి సువార్తలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి లైఫ్ మొత్తాన్ని సమరైజ్ చేస్తూ మరి ఆ సమరీ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు కూడా, ఆయన శ్రమల గురించి రాసేటప్పుడు కూడా వీరు ఆయన్ను వెంబడించి ఆయనకు పరిచారం చేసినటువంటి వారు. చాలా మంది వెంబడించడానికి ఇష్టపడతారు, కానీ పరిచర్య అనేది ఉండదు. కొంతమంది పరిచర్య చేయాలనుకుంటారు, కానీ ఆయన లైఫ్లో అన్ని విషయాల్లో ఫాలో అవటం అనేది. కానీ ఈ స్త్రీల గురించి మనం చూసే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దే ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ అండ్ దే ఆర్ ఆల్సో సర్వింగ్ ద లార్డ్. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు. ఆ విధంగా వెళ్ళటానికి వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వచ్చి ఉంటాయో, ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుని ఉండాలో, లేదా ఎంత పర్మిషన్ తీసుకుని ఉండాలో. అంటే వారి హస్బెండ్స్ నుంచి కానీ, ఇంట్లో మరి వారి పైన యజమానులుగా ఉన్నటువంటి వారు, ఒకవేళ అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ నుంచి తీసుకోవాలి, మ్యారీడ్ అయితే మరి భర్తల నుంచి తీసుకోవాలి. ఒకవేళ అన్మ్యారీడ్ సింగిల్గా ఉన్నటువంటి లేడీస్ అయితే లోకం నుంచి వచ్చే నిందలకి తట్టుకోవటానికి కూడా వాళ్ళు రెడీ కావాలి. మేబీ ఫర్ ఏ షార్ట్ మిషన్ మేబీ దగ్గర ఊర్లకు వెళ్ళేటప్పుడు కొంతమంది ఫ్యామిలీ విమెన్ జాయిన్ అయ్యి ఉండొచ్చు. మరి మగ్దలేని మరియా, యేసు తల్లి అయినటువంటి మరియా, ఇలాంటి వారు ప్రభుతో పాటు మాత్రం ఎప్పుడు ఉండేటటువంటి వాళ్ళు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నేను ఈ సువార్తలన్నీ కూడా చూస్తా ఉన్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మగ్దలేని మరియా మరి శిష్యురాళ్లలో చిన్నది, అంటే యోహాన్, లిటిల్ జానీ లాగా కొంచెం చిన్న అమ్మాయి కాబట్టి ఆల్మోస్ట్ మరియకి అసిస్టెంట్ లాగా, తల్లి అయినటువంటి మరియకి అసిస్టెంట్ లాగా ఎక్కడున్నా కూడా ఆమె పక్కన ఉండటం, ఆమెకి మరి హెల్పింగ్ హ్యాండ్ గా ఉండటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. ప్రభు యొక్క శ్రమలను చూసింది. ఆయన మరి అపరాధిగా ఎంచబడటం, ఆయన దూషించబడటం, ఆయన ద్వేషించబడటం, సిలువలో మరి ఆయన వేయటం కోసం వీధుల వెంట ఆయన్ని ఈడ్చుకొని తీసుకొని పోవటం, ఆయన యొక్క తీర్పులు, ఇవన్నిటిని కూడా ఆయన శ్రమలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ. ఆయన శ్రమానుభవంలో మరి కళ్ళారా కూడా ఆమె ఎక్స్పీరియన్స్ చేసినటువంటి స్త్రీగా చూడవచ్చు. సో డిసైపుల్షిప్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ప్రాస్పెరిటీ. శిష్యత్వం అనేది కేవలము జీవితంలో అన్ని మంచి విషయాలు జరుగుతాయి అనే గ్యారంటీ ఎక్కడా లేదు. మరి ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. అంటే ఏమిటి ఇది, ఎంతకాలం ఇది? చాలా మంది జాబ్స్ పోతా ఉన్నాయి. చాలా మంది ఈ వీక్లో మరి ఈజీఎఫ్ మెంబర్స్ చాలా మంది కోవిడ్ పాజిటివ్ అయ్యారు. నా స్టూడెంట్స్ కూడా మరి మ్యామ్ వీఆర్ టెస్టెడ్ కోవిడ్ పాజిటివ్ అండ్ వీఆర్ ఇన్ హౌస్ క్వారంటైన్, ఫ్యామిలీ మొత్తం క్వారంటైన్లో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవి రోజుకు ఎక్కువ అవుతా ఉంటే వాట్, నాకు కూడా చాలా ఒకవైపు దుఃఖం కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం భయం అనేది మాత్రం అసలు. మా ఇంటి బాల్కనీ ముషీరాబాద్ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అనమాట. మాకు కొద్ది దూరంలోనే గాంధీ హాస్పిటల్. బాల్కనీలో కూర్చొని మార్నింగ్ టైం నేను వాక్యాన్ని చదువుకుంటూ ఉన్న ఎర్లీ అవర్స్లో, ఆ తర్వాత ఈవినింగ్ టైం మరి చిన్న ఎక్సర్సైజ్ నేను బాల్కనీలోనే చేసుకుంటాను అనమాట. ఈవెన్ రూమ్లో ఉన్నా కూడా ప్రతి 10 నిమిషాలకి, మరి ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఎక్కువ అన్నమాట, 108 సౌండ్ కంటిన్యూస్గా వినిపిస్తాను. అంటే ఈ వెహికల్స్ వెళ్తా ఉంటే నాకు ఎలా ఉందంటే, ఏమంటాం, అంతిమయాత్ర వాహనాలు కనుక సౌండ్ చేసుకుంటా వస్తాయి, ఆ టైపులో అనిపిస్తుంది. అంటే ఈ సౌండ్స్ రోజుకు ఎక్కువైపోతూ ఉంటాయి. కేసెస్ చాలా ఇంటెన్స్గా పెరుగుతూ ఉన్నాయి, ఎక్కువ అవుతా ఉన్నాయి అనేది చెప్పకే అర్థమవుతుంది అనమాట. కంటిన్యూస్గా ఆ చెవులకి వినిపించేది ఏంటంటే, బాల్కనీలోకి వెళ్తే ఈ మృదంగం, లార్డ్ హౌలా, ప్రభువా ఎంతకాలం ఇలాంటివి వినాలి, ఇంకా ఎంతకాలం ఈ పరిస్థితి ఉండబోతా ఉంది,
ఐ డు నాట్ నో ఆనెస్ట్లీ. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి క్లూ లేదు. ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎవరికి కూడా ఏమీ చెప్పకుండా ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళారే అని అనిపిస్తా ఉంది. వెల్, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సార్వభౌముడు కాబట్టి, ఆయన చేయటానికి ఆయనకి హక్కు ఉంది కాబట్టి, యా, వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ హీ కెన్ డూ ఇట్, బికాస్ హీ ఈజ్ ఎ లవింగ్ గాడ్, హీ హ్యాస్ ఎ బిగ్ ప్లాన్ బిహైండ్ ఆల్ దిస్. రెండోది కనుక చూస్తే, ఆయన చెప్పినా కూడా మనకు అర్థం కాదేమో, ఒకవేళ చాలాసార్లు చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేదేమో, ఐ డు నాట్ నో. మూడోది, ఒకవేళ ముందే కనుక చెప్పుకుంటే చాలా మంది మరి దీని ఇంకా చాలా ఎక్కువగా దీన్ని మ్యాగ్నిఫై చేసి అసలు ఈ కరోనా రాకముందే చాలా మంది భయంతో చనిపోయేటట్లు చేసేవాళ్ళు. ఐ డు నాట్ నో. బట్ ఒకటి మాత్రం, వీఆర్ గోయింగ్ త్రూ సమ్ వెరీ డేంజరస్, వెరీ టఫ్, వెరీ ఛాలెంజింగ్ టైమ్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ జాతి చరిత్రలో మునిపెన్నడూ లేనటువంటి చాలా క్లిష్టమైనటువంటి, కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తా ఉన్నాము. కొంతమందితో మీరు పర్సనల్గా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుంటా ఉంటే, వారి హృదయాంతరంగాల్లో ఉన్న బాధ, వేదన, క్వశ్చన్స్, ఫియర్, డౌట్, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంది, డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఎ వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ టైమ్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని చెప్పేసి. మరి సిలువ మోసే శిష్యులంగా, క్రీస్తు యేసు యొక్క శిష్యులంగా, శిష్యురాళ్ళంగా ఇలాంటి పరిస్థితులన్నిటిలో మన యొక్క కంఫర్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. ఫర్ ద డయింగ్ వరల్డ్, సిలువ మీద మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం. ఫర్ ద లివింగ్ వరల్డ్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, శిష్యురాళ్ళకి ఏమిటి అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. మన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించడానికి, మన శ్రమల్లో ఆయన వెంబడించడానికి, మన దుఃఖాల్లో, మన కష్టంలో, మన కన్నీటిలో ఆయన వెంబడించడానికి ఇది మనకి గొప్ప ఆదరణను ఇవ్వాలి. ఆ తర్వాత యేసు సిలువ యొద్ద నిలుచుండెను. నిలబట్టం అనేది మామూలు విషయం కాదు. శ్రమదినంలో సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే కృంగిపోతారు. కానీ శ్రమదినంలో నిలవబట్టం, అది కూడా నిలువున నిటారుగా సిలువ దగ్గరే నిలవబట్టం అనేది గొప్ప విషయం. అలా నిలబడాలంటే చాలా ధైర్యం కావాలి, అలా నిలబడాలంటే చాలా పేషెన్స్ కావాలి, అలా నిలబడాలంటే చాలా టఫ్నెస్ కూడా కావాలి, చాలా ఇన్నర్ స్ట్రెంత్ కూడా కావాలి. ఐఎమ్ వెరీ గ్లాడ్ దీస్ ఉమెన్, ఈ స్త్రీలు అంటే యేసుక్రీస్తు ప్రభువుని గలిలయ నుంచి వెంబడించినటువంటి స్త్రీలు, ఆయన్ని ఉపచారం చేసినటువంటి స్త్రీలు అక్కడ సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. అక్కడ సిలువ దగ్గర నిలబడి దూరము నుంచి, అంటే దగ్గరకు రావడానికి అలౌ చేయరు కాబట్టి దూరము నుంచి నిలువబడి స్త్రీలు, అనేక మంది స్త్రీలు దూరము నుంచి చూచుచుండిరి అని ఉంది. అక్కడ మరీ విషయంలోనేమో సిలువ దగ్గర నిలుచుండి అని ఉంటుంది అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టాండింగ్ అనేది లిటరల్ గా ఫిజికల్ స్టాండింగ్ అనే దానికంటే కూడా స్టాండింగ్ స్ట్రైట్ ఇన్ ద సారో, స్టాండింగ్ స్ట్రైట్ ఇన్ ద పెయిన్, స్టాండింగ్ స్ట్రైట్ ఇన్ షేమ్, అంటే నిలువున నిటారుగా అనాలన్నమాట. ఆ నిటారుగా, నిలువు కాదు, ఆ నిటారుగా నిలవ, తిన్నగా నిలవటం, ధైర్యంగా నిలవబట్టం, భయం లేకుండా నిలవబట్టం, అవమానంలో, సిగ్గులో, భయంలో. అంతకంటే ముందు రోమా సైనికులు ఎన్నిసార్లు వీళ్ళని హింసించుంటారు, వెళ్ళిపోండి అని ఇచ్చేసి ఉంటారు. ఎన్నిసార్లు వాళ్ళని ఒకవేళ దూషించుంటారు, లేదా వీళ్ళకి అసలు ఏమీ బుద్ధి లేదు, జీవితం అంతా కూడా ఆయన్ని వెంబడించారు, ఇప్పుడు ఆయన చనిపోతున్నా కూడా ఇంకా వదలకుండా ఇక్కడే పట్టుకుని వేలాడుతున్నారు అని ఏ విధంగా మాట్లాడుంటారు. తర్వాత వాళ్ళ కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక అక్రమకారుల్లో ఒకడుగా మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంచబడి సిలువ వేయబడతా ఉంటే, ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ అ వెరీ లో పాయింట్, ఎ వెరీ షేమ్ఫుల్ పాయింట్, ఈవెన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. శిష్యులుగా, శిష్యురాలుగా మన జీవితంలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో శ్రమ కొన్నిసార్లు అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు, దేవర్ కన్ఫ్యూజ్డ్. అరే, మేము అబ్బాయి అనుకున్నాం, టీచర్ అనుకున్నాం, మెస్సీ అనుకున్నాం, లోకం మొత్తాన్ని రక్షిస్తాడని అనుకున్నాం, ఇన్ని అద్భుతాలు చేసేరే, చనిపోయిన వాళ్ళని సైతం లేపేరే, ఏమిటి ఇదంతా జరుగుతూ ఉంది. దట్ వాజ్ ఎ బిగ్ థియలాజికల్ స్ట్రగుల్, దట్ వాజ్ ఎ బిగ్ ఎగ్జిస్టెన్షియల్ స్ట్రగుల్, దట్ వాజ్ ఎ బిగ్ ఫిజికల్ స్ట్రగుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్. బట్ అలాంటి స్ట్రగుల్లో కూడా, అలాంటి కన్ఫ్యూజన్లో కూడా, ఆ విధమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సిలువను విడిచిపెట్టలేదండి. అది గొప్ప విషయం. సియోను గీతాల్లో ఒక పాట ఉంది. ఏమిటి ఆ పాట అంటే, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను అని. ఏ పరిస్థితుల్లోనైనా వ్యాధి, బాధ, దుఃఖము, కష్టము, నష్టము అన్నిటిలో కూడా నేనైతే సిలువను
విడిచిపెట్టను అని చెప్పేసి. మరి అది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి వీరు సిలువ దగ్గరే ఉన్నారు, సిలువను విడిచిపెట్టలేదు, అక్కడ విడిచిపెట్టి పారిపోను కూడా లేదు, ధైర్యంగా నిలవబడి ఆ పెయిన్ని, ఆ షేమ్ని, ఆ సెపరేషన్ని, ఆ డెత్ని, ఒక విధంగా చెప్పాలంటే ఆ డిజిల్యూషన్ని, ఆ కన్ఫ్యూజన్ని అంతటినీ కూడా వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. సో అర్థం కాని పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో శిష్యత్వపు సిలువను మోస్తూ వారు సిలువ దగ్గరే ఉన్నారు. ఈ రోజున లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే అలాగే ఉంది. వీ డు నాట్ నో, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్డ్ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఫ్యూచర్ గురించినటువంటి చాలా ఆవేదన, మానసికమైనటువంటి దుఃఖంలో ఉన్న వాళ్ళు uన్నారు, పిల్లల స్టడీస్ ఇంటి దగ్గర మేనేజ్ చేయలేక ఫ్రస్ట్రేట్ అవుతున్నటువంటి మరి తల్లులు ఉన్నారు, మరి ఫ్యూచర్ వాట్ ఈజ్ రియల్లీ హోల్డింగ్, భవిష్యత్తు ఏంటి అన్నటువంటి మీమాంసలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అనుకుంటాను అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు సిలువ దగ్గరకు రావటం, సిలువ దగ్గర ఈ మొత్తాన్ని కూడా ప్రాసెస్ చేయటం, ఐ థింక్ దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది సల్వేషన్. అక్కడ కరెక్ట్గా మన విశ్వాసానికి పరీక్ష అనుకుంటున్నాను. అక్కడ కరెక్ట్గా మన విశ్వాసం ఎంత ఉంది, మనం దేవుని వాక్యంలో ఎంత రూటెడ్గా ఉన్నాము, దేవునితో ఎంత అనుదినమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నామనే దానికి ఇది గొప్ప పరీక్ష అనుకుంటున్నాం. అంటే ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు సంచరిస్తూ, ఆయనతో పాటు ఉంటూ, ఆయన చేసినటువంటి కార్యాలను చూసినటువంటి ఈ స్త్రీలకి ధైర్యం వచ్చింది. ధైర్యం రావటమే కాదు, ఒక తెగింపు వచ్చింది. ఏది ఏమైనా కానీ దే జస్ట్ వాంటెడ్ టు బి దేర్ ఫర్ హిమ్ అండ్ దే జస్ట్ వాంటెడ్ టు బి దేర్ విత్ హిమ్. కాబట్టి సిలువ యొద్ద నిలిచి ఉన్నటువంటి స్త్రీ. దిస్ ఈజ్ మై ప్రేయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ హిస్ డిసైపుల్స్. ఇన్ని సంవత్సరాలుగా మనం నడుస్తూ ఉన్నటువంటి క్రైస్తవ నడక, ఇన్ని సంవత్సరాల నుంచి మనం చదువుతూ ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం, ఇన్ని సంవత్సరాల నుంచి మనం బోధిస్తూ ఉన్నటువంటి బోధనలు, మరి ఈ సమయంలో వాటిని మనం అనుసరించడానికి, వాటిని మనకి మనం బోధించుకోవటానికి, వాటి ప్రకారం మనము జీవించటానికి మరి దేవుడు మనకి సహాయం చేయాలని మరి దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాం. నేను ఒక 12 years బ్యాక్ ఒక్క టెస్ట్ నా జీవితాన్ని మార్చినప్పుడు, నేను క్యాన్సర్ పేషెంట్ని అన్నటువంటి విషయం నాకు అర్థమైనప్పుడు, దేవుడు నాతో మరి పరిశుద్ధాత్మ దేవుడు మెల్లనైన స్వరంతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇంతకాలం నీవు డాక్టర్స్ బాగా టీచ్ చేస్తూ వచ్చావు కదా క్యాంప్స్లో, దేవుడు సార్వభౌముడు, దేవుడు మంచివాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఇవన్నీ కొన్ని 100 సార్లు నీవు నా గురించి చెప్పావు కదా, చెప్పినటువంటి మాటల్ని జీవించు అని చెప్పి. నేను అనుకున్నాను, ఎస్ లార్డ్, యూ హ్యావ్ గివెన్ మీ ఏ ఛాన్స్ టు లివ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రీచ్డ్ ఆల్ దీస్ ఇయర్స్. చాలాసార్లు క్యాంప్స్లోకి చాలా చక్కగా, అసలు ఈవెన్ అంటే ఏమి నోట్స్ అనేది లేకుండా డాక్టర్స్ని రెఫరెన్సెస్తో పాటు చాలా చక్కగా టీచ్ చేసేదాన్ని అన్నమాట. ఎందుకంటే టీచ్ చేసి నాకు అది అంత కంటత పాఠం అయిపోయింది. నేను ఏ విషయాలైతే బోధించానో, ఏ విషయాలైతే ప్రజలకు, స్టూడెంట్స్కి పదే చెప్పానో, దానిని ఒక యథార్థతతో, ఒక హ్యూమిలిటీతో, ఒక హంబుల్ వేలో నా లైఫ్కి అప్లై చేసుకొని, నా బాకాలోయలో, నా కన్నీటి లోయలో, నా కష్టాల లోయలో వాటిని నా జీవితానికి అన్వయించుకొని దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని మాటల్లో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఒక అద్భుతమైన మాట, వన్ మోస్ట్ వండర్ఫుల్ వర్డ్స్ దట్ ఐ లవ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్, మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. దేవుని మాట జీవపు ఊట, అది మన జీవిత పాట. మనల్ని బ్రతికించేది అది, నెమ్మదిచ్చేది అది, మరి మన దుఃఖాన్ని తీసివేసేది అది, నిరీక్షణ అనుగ్రహించేది అది, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఓర్పును, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చేది అది. ఆయన మాట లేకపోతే మనం చచ్చిపోతాం, ఆయన మాట లేకపోతే మనం బ్రతకలేము. ఏమి లేకపోయినా మనం బ్రతకగలమేమో కానీ ఆయన మాట లేకపోతే మనం బ్రతకలేము. ఆయన మాట జీవపు ఊట, అది మన జీవిత పాట. సిలువ యొద్ద నిల్చున్నారు, కష్టంలో, కన్ఫ్యూషన్లో, దుఃఖంలో, వేదనలో, బాధలో వారు ఉన్నారు, కానీ సిలువను మాత్రం విడిచిపెట్టలేదు. నిజమైనటువంటి సిలువ సేవికులు, నిజమైనటువంటి సిలువ సేవకులు, నిజమైనటువంటి సిలువ సేవకులు, సేవకురాళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి సమాధి వద్ద వేచి ఉన్నటువంటి స్త్రీ, అక్కడ సిలువ దగ్గరేమో నిలిచి ఉంది,
ఇక్కడేమో సమాధి దగ్గర వేచి ఉంది. చూడండి, మత్తయి సువార్త 27, 60, 61 చదువుతారా అమ్మ? మత్తయి 27, 60, 61. తాను రాతిలో తొలిపించుకొని నా క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేనే మరియయ్యో వేరొక మరియయ్యో అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిది. గమనించారా? మరి యోహానేమో తల్లి అయినటువంటి మరీని, అమ్మాయికి ఇప్పటికే చాలా అలసిపోయారు, ఇక మీకు ఇంకేమాత్రం శక్తి లేదు, ఇక రండి వెళదామని చెప్పేసి ఇంటికి తీసుకుని వెళ్ళి ఉంటారు. మిగిలినటువంటి వారు కూడా వెళ్ళుంటారు. అక్కడ ఎవరున్నారంటే మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉంటుంది. సమాధి చేయటం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు అక్కడే ఉన్నారండి? వదల్లేక. అంటే టూ మచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ టూ షార్ట్ ఏ టైమ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్ ఫుల్లీ. అంటే ఇక చీకటి పడేంత వరకు కూడా ఇక అక్కడే సమాధి దగ్గర వాళ్ళు కూర్చుని ఉన్నారు. అంటే దట్ రివీల్స్ ద డెప్త్స్ ఆఫ్ దేర్ లవ్ ఫర్ ద లార్డ్. అరిమతయి యోసేపు వచ్చాడు, తన సమాధిలో యేసుప్రభు వారి దేహాన్ని పెట్టారు. నికోదేము వచ్చాడు, ఆయన చాలా సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ప్రభు యొక్క దేహానికి ఇచ్చేసారు. పురుషులు వెళ్ళిపోయారు, శిష్యులు వెళ్ళిపోయారు. శిష్యులు అంటే ఒక శిష్యుడే ఉన్నాడు, ఆ యోహాను వెళ్ళిపోయాడు, మిగిలినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కానీ ఇద్దరు స్త్రీలు మాత్రం, మగ్దలేనే మరియ, వేరొక మరియ, బిక్కు బిక్కుమనుకుంటా దుఃఖంలో ఉన్న అక్కడే కూర్చొని ఉన్నారు. సమాధికి ఎదురుగా కూర్చుండి ఉంటుంది. సమాధికి ఎదురుగా కూర్చుని ఉండదు. బహుశా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం చేద్దాం, అయ్యో మనం అసలు ఏమీ చేయకుండానే మరి పటాఫట్టుగా సమాధానం, అంటే మనకు టైం లేకుండానే మరి సమాధి కూడా అయిపోయింది కదా, సుగంధ ద్రవ్యాలను మనం వెళ్ళి సిద్ధపరచుకొని మళ్ళా మనం ఈ సబ్బాతు అయిపోయిన వెంటనే, అంటే అది సబ్బాతు స్టార్ట్ అవుద్ది అనమాట, ఇక సబ్బాతు అయిపోయిన వెంటనే మరలా మనం వచ్చేద్దాము, మరలా మనం ఆయన దేహానికి కూద్దాము, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. లేకపోతే ఏమిటి ఇలా జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటాం. వి డు నాట్ నో. యూజువల్గా మనం బరియల్స్ అటెండ్ అవుతాం కదా, బరియల్ గ్రౌండ్ దగ్గర చివరి వచ్చే వాళ్ళు ఎవరంటే ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఇక ఆ ప్లేస్ని విడిచిపెట్టలేం. ఆ బాడీని మరి బరీ చేసినప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి ప్రేమ, మళ్ళీ కలిసి జీవించినటువంటి జీవితం, పంచుకున్నటువంటి జీవితం, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. కాబట్టి మరి భర్తను గనక భార్య ముందు సమాధి చేయవలసి వస్తే చివరగా వచ్చేది ఆమె అనుకుంటుంది. అదే గనక భార్యను గనక భర్త సమాధి చేయవలసినటువంటి పరిస్థితి వస్తే హీ వుడ్ బి ద లాస్ట్ పర్సన్ టు డూ దిస్. లేకపోతే తల్లిదండ్రుల్ని చేస్తున్నటువంటి వాళ్ళు, పిల్లలు, వారి యొక్క మరి బిడ్డలు. సో ఇక్కడ మగ్దలేనే మరియ సమాధి వద్ద కూడా, అంటే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఇట్ వాజ్ అటెండెడ్ బై ఫ్యూ మెన్. అరిమతయి యోసేపు, యోహాను, ఆ తర్వాత నికోదేము, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే స్త్రీలే. నేనంటాను అసలు యేసుక్రీస్తు వారికి లైఫ్లో వేరే వాళ్ళ యొక్క నీడ్ ఉంది అని అంటే ఎక్కడ అంటే సిలువ మీద నుంచి ఆయన యొక్క సమాధిని, అంటే సిలువ మీద నుంచి ఆయన యొక్క దేహాన్ని దింపటము, ఆ బాడీని మొయ్యటము, దాన్ని తీసుకొచ్చి నారబట్టలో చుట్టటము, అది తీసుకొచ్చి సమాధిలో పెట్టడము. దట్ వాజ్ ద ఓన్లీ టైమ్ హీ నీడెడ్ ద హెల్ప్ ఆఫ్ సమ్ పీపుల్. ఏమిటి ఆ దేహం అంటే మనందరి కోసం నలగొట్టబడిన దేహం, మనందరి కోసం విరగ్గొట్టబడినటువంటి దేహం, మనందరి కోసం రక్తాన్ని కార్చి తండ్రి మరి వీరిని క్షమించని ప్రార్థన చేసి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పేసి ఆయన ప్రాణము విడిచిన తర్వాత మరి ఆయన యొక్క దేహాన్ని సిలువ మీద నుంచి దింపటము, దాన్ని నారబట్టలో చుట్టటము, ఆ చుట్టినటువంటి బాడీని అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి సమాధి దగ్గరకు తీసుకుని వెళ్ళటము, సమాధి లోపల పెట్టటము, అది కూడా మెజారిటీ విమెన్ యొక్క సమక్షంలో జరిగింది అనేది మనం చూసినప్పుడు ఈ యొక్క స్త్రీలు ఎంత ఫెయిత్ఫుల్గా చివరి క్షణం వరకు, అంటే ఆయన శ్రమంలో ఆయనతో పాటు ఉన్నారు, ఆయన మరణంలో ఆయనతో పాటు ఉన్నారు, ఆయన సమాధి మరి కార్యక్రమాలను కూడా వారు ఏమాత్రం మిస్ అవ్వలేదు. సమాధి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఎదురుగా కూర్చుని ఉండదు అని చెప్పేసి దేవుని వాక్యంలో చూస్తాం.
సో మగ్దలేని మరియ జీవితంలో ఉన్నటువంటి విషయాలను మనం చూసి ఇంకా చివరి దానిలోనికి వెళ్ళి మన ప్రధానమైనటువంటి టెక్స్ట్లోనికి వస్తాను. ఇంకా నేను 10 minutes మాత్రమే తీసుకుంటాను. 5:30 స్టార్ట్ చేశాను కాబట్టి 6:30కి నేను ముగించిన తర్వాత మిగిలిన హాఫ్ అన్ అవర్ మనం యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉన్నటువంటి బిబ్లికల్ టెక్స్ట్ నుంచి ఈ క్వశ్చన్స్ని మనం పాయింటెడ్గా తీసుకొని మనందరం కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాను. ఆమె స్వస్థత పొందిన స్త్రీ, సంచరించిన స్త్రీ, సేవ చేసిన స్త్రీ, శ్రమలను చూసిన స్త్రీ, సిలువ దగ్గర నిలిచిన స్త్రీ, సమాధి వద్ద వేచి ఉన్నటువంటి స్త్రీ, ఆ తర్వాత ప్రభువును చూచి మరి సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీ అని చెప్పేసి మనం చూడొచ్చు. ప్రభువును చూచి సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీ. మరి ఈ యొక్క గాస్పుల్ అకౌంట్స్లో ఈస్టర్ ఉమెన్గా మనం పిలిచే మగ్దలేనే మరియా, వేరొక మరియా, మరి మిగిలినటువంటి వాళ్ళని మనం చూస్తాము. వీళ్ళు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నారు. అసలు మొట్టమొదటి సెంచరీలో స్త్రీల సాక్ష్యాన్ని ఎవరు తీసుకోరు, కొట్టిపారేస్తారు. కానీ దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాల్లో తన పునరుద్ధానానికి ఎవరిని ఆయన సాక్షులుగా వాడుకున్నారంటే విమెన్ ఫర్ ద ఫస్ట్ విట్నెసెస్. దయచేసి అందరూ కూడా తీయండి, ఎందుకంటే ఈ భాగంలో నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ని చూడబోతూ ఉన్నాం కాబట్టి మీరు స్క్రీన్ మీద చూసినా పర్వాలేదు. తర్వాత మీ యొక్క పోర్షన్స్ని తీసుకున్నా కూడా మనం తర్వాత డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పడానికి బాగుంటుంది. కాబట్టి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సిస్టర్ రెడీగా ఉన్నారండి? ఉన్నానండి. చదవండి. యోహాను సువార్త 21 నుంచి 10 వరకు చదవండి. 1 నుంచి 11. ఓకే. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయో ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయో చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడునో కాళ్ల వైపున ఒకడునో కూర్చుండుట కనబడెను. 13 కూడా చదవండి. 13, 14. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. అద్భుతమైనటువంటి భాగం. ఆమె
అద్భుతమైనటువంటి భాగం. ఇప్పటి వరకు మగ్దలేనే మరియ జీవితంలో నుంచి మనం చూసినటువంటి అంశాలను బట్టి ఈ భాగంలో నుంచి మనం ఏ విధమైనటువంటి శిష్యురాలిని చూస్తాము, ఏ విధంగా మరియ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షురాలిగా ఉంది, ఎలా మరి ప్రభువును చూసింది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రభు ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె అసలు నిజంగా ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు సమాధి బయట ఉంది, మరి ఏమి ఆమెను సమాధి బయట ఆ విధంగా ఉండటానికి కట్టివేసింది. ఆ తర్వాత ప్రభు ఆమెను ఏ రీతిగా ఆదరించేది. ఆ తర్వాత ప్రభు ద్వారా పునరుద్ధాన ప్రభువును చూసినటువంటి మరియ మరి చరిత్రలో ఏ విధంగా చిరస్థాయిగా తనదంటూ ఒకటైనటువంటి ముద్రను వేసింది. ఈ యొక్క క్వశ్చన్స్ మనము ఆలోచించబోతాము. మరి మొట్టమొదటిగా మనం చూస్తాము, శిష్యులు పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త సారాంశము మరి ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి దగ్గర నుంచి చాలా లేటుగా వెళ్ళింది మగ్దలేనే మరియే. అందరూ వెళ్ళిపోయినా కూడా మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధికి ఎదురుగా కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుకుని చీకటి అయిపోయింది. ఇక ఇక్కడ ఉండటం ఏమాత్రం సేఫ్ కాదు, ఇక మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అందులోని సబ్బాతు కూడా ప్రారంభం అవుతుంది కదా, ఇక వారు వెళ్ళిపోయి ఉంటారు. కానీ వెళ్ళిపోయినటువంటి మరియ సాటర్డే అంతా కూడా, సబ్బాత్ అంతా కూడా ఎట్లా ఉందో మనకు తెలియదు. కానీ ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేనే మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి, మనము చదువుతూ ఉన్నప్పుడు అది ఒక సెంటెన్స్ లాగా ఉంది, కానీ పెందల కడ ఆమె సమాధి దగ్గరకు రావాలంటే చాలా ఆటంకాలు ఆమె అధిగమించాలి. ముందు యెరూషలేము సిటీ గేట్ తీయాలి కదండి, లోపల ఉంటున్నారు కదా వీళ్ళంతా. తర్వాత మరి బయటకు వచ్చి రావాలి అంటే ఎన్ని హేళన అవమానాలు ఎదుర్కోవాలి. అంతేకాదు ఇక మళ్ళీ బయలుదేరింది అనుకోండి, ఏమనుకుంటారు, బ్రతికినంత కాలం ఆయన వెంబడించారు, ఆయన చచ్చిపోయి సమాధిలో పెట్టినా కూడా ఇంకా వీళ్ళకి సిగ్గు రాలేదు, ఇంకా మళ్ళీ సమాధి దగ్గరికి పోతారు. వి డు నాట్ నో. యెరూషలేంలో పరిస్థితి బాగాలేదు, సమాధికి ఎదురుగా రాయి ఉంది. తర్వాత అక్కడికి వెళ్తే ఇంకేమైనా రోమా సైనికులు ఏమైనా ఉంటారేమో తెలియదు. ఆల్రెడీ మరి అక్కడ కావలి వారిని పెట్టి మరి సమాధికి రాయి పొల్లించిన దాని మీద ముద్ర వేసి రోమా గవర్నమెంట్ సహాయంతో శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి. పట్టణం అంతా అల్లకల్లోలంగా, కలవరంగా, గజిబిజిగా పట్టుడికిపోతా ఉంది. ఎటువైపు నుంచి ప్రమాదం ఏ విధంగా పొంచి ఉందో కూడా తెలియదు. కానీ ఒక స్త్రీ మాత్రం తెల్లవారక ముందే, ఇంకా పెందల కడ ఉన్నప్పుడే బయలుదేరింది. ఎక్కడికంటే సమాధి దగ్గరికి. సో వచ్చిన తర్వాత సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచింది. రాయి తీయబడి ఉండుట ఎప్పుడైతే చూసిందో వెంటనే అర్థమైపోయింది, అమ్మో యేసుక్రీస్తు వారి దేహాన్ని వీరేదో చేసేసారు, ఇంకేమైపోయిందో తెలియదు అనుకొని వెంటనే ఇంకా బయట నుంచి సమాధి రాయి పొర్లించి ఉండటం ఎప్పుడైతే చూసిందో వెంటనే పరుగెత్తుకొని పోయి ఎక్కడికి వెళ్ళింది, పేతురు అన్న దగ్గరికి వెళ్ళింది. సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన్ను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. అంటే ఆమె ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఏమనుకుందంటే సమాధి మీద రాయి పొర్లించి ఉంది కాబట్టి ఎవరో ఆయన సమాధి మీద రాయి తీసేసి ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు, ఎక్కడో పెట్టుంటారు. ఇది రోమిల సహాయంతో శాస్త్రులు, పరిసయ్యులు ఏదో చేస్తుంటారు అనుకొని ఆమె ఏదైతే అనుకుందో, ఏదైతే రీడ్ చేసిందో అది వచ్చి చెప్తా ఉంది. ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు. పోయిన వారం మనం చూసుకున్నటువంటి మరియ ఉంది కదా, యెరూషలేం మరియ. బహుశా ఇంకా యెరూషలేంలో వీళ్ళకి ఇంకా ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు, ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు, ఇంట్లో చేర్చుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. కాబట్టి యెరూషలేములో యెరూషలేం మరి ఇంట్లోనే ఉండుంటారు మన అన్నలంతా, శిష్యులంతా అక్కడికి వెళ్ళింది. అంటే ముందు చాలా పెందల కళ్ళేచి ఒకసారి సమాధి దగ్గరకు వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఫస్ట్ రన్ అనుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత రెండో రన్ ఏంటంటే సమాధి దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి పరిగెత్తుకుంది. ఎక్కడికి, మేడగదిలో, లేకపోతే శిష్యులు ఎక్కడుంటే అక్కడికి పరుగెత్తుకొని పోయి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఎవరు వచ్చారు, పేతురు, ఆ శిష్యులు కూడా బయలుదేరి సమాధి దగ్గరకు వచ్చారు. వాళ్ళల్లో మరి లిటిల్ జానీ యంగ్ కాబట్టి చాలా తొందరగా ఆయన ముందుగా పరిగెత్తి, ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశించలేదు. బయట నుంచి చూశాడు, సమాధి లోపల మాత్రం ప్రవేశింపలేదు అని చెప్పేసి మనం చూస్తాము. అంటే ఈ ఇమేజ్ లో ఇలా ఉంది, దీనికి కాంట్రడిక్టరీగా ఉంది. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి
నారబట్టలు పడి ఉండటియు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటియు చూశారు. సరే, పేతురు అన్న జానీ తమ్ముడు ఇద్దరు వచ్చారు. సమాధి ఖాళీగా ఉందన్న విషయాన్ని చూశారు. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుతుంది. ఇది ఎంత అద్భుతమైన సన్నివేశం అండి. శిష్యులేమో తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడికి? తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అంటే తమ వారంటే మిగిలిన శిష్యులు కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కావచ్చు, ఏదేమైనా. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుతుంది. నేను అనుకుంటాను, వాళ్ళు వెళ్ళిపోయినా మరి మేరీ మాత్రం నేను వెళ్ళను, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, ఆయన దేహం ఏమైందో తెలుసుకునేదాకా, నేను తీసుకొచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలు పూసేదాకా నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. నేను అనుకుంటాను, వెళ్తా వెళ్తా పేతురు అడుగుంటాడు, అమ్మ నువ్వు వచ్చేసి, నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, అసలే ఆడపిల్లవి, చాలా ఇబ్బందులు అవుతాయి అంటే, అన్నా నేను రానన్నా ప్లీజ్. జానీ కూడా అడుగుంటాడు, అక్క మీరక్క నువ్వు అంత మొండిగా ఉండద్దు అక్క, నువ్వు గనక ఇక్కడ ఉన్నావంటే ఎవరైనా రోమియోలు వచ్చి పట్టుకున్నారంటే నీతో పాటు మా అందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది అక్క, ప్లీజ్ అక్క రా అక్క అంటే, జానీ నేను రాను జానీ. మరి మరి ఆయన దేహానికి ఏమైందో, ఆయన దేహాన్ని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారో వచ్చే తెలుసుకునే అంతవరకు నేను రాను. ఇక ఈ అమ్మాయి మొండిది, ఇక మనతో పెట్టుకుంటే మనకి నష్టం వస్తుంది జానీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదమని చెప్పేసి పేతురు అన్నా లిటిల్ జానీ తమ్ముడిని తీసుకుని వెళ్ళాం. అయితే మరియా బయట నిలిచి ఏడ్చుచుండెను. అంటే మరి యొక్క హృదయాంతరంగాన్ని ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు ఆమె హృదయంలో ఎవరున్నారు? ఆమె హృదయంలో దేవుని వల్ల ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది, ఎంత డీప్ లవ్ ఉంది. అంటే భయాన్ని వెళ్ళగొట్టే ప్రేమ, భయాన్ని వెళ్ళగొట్టే విశ్వాసం. ఆ విశ్వాసం అంటే ఆయన పునరుద్ధాన విశ్వాసం కాదు, అసలు అంటే ఆయన యొక్క వెరీ క్యారెక్టర్ మీద, ఆయనతో నడిచినటువంటి, ఆయనతో నిలిచినటువంటి, ఆయనతో పాటు సంచరించినటువంటి, ఆయన మాటలు విన్నటువంటి ఆమె జీవితంలో ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది, ఎంత తెగింపు వచ్చింది, అంటే ఎంత ఇంటెన్స్ డిజైర్ అండ్ లవ్ ఆమె హృదయంలో దేవుని వల్ల ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుంది. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా, ఒకసారి చూసింది, అక్కడ లేరు అని చెప్పి తెలిసింది. తర్వాత శిష్యులు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా చూసి లేరు అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అయినా కానీ ఎందుకు చూస్తుందండి? అదే ప్రేమ. మనం ఏదైనా ఒకటి పోగొట్టుకున్నాం అనుకోండి, ఒకసారి చూస్తాం, అక్కడ లేదని తెలుసు, కానీ మళ్ళీ మళ్ళీ చూస్తాం. ఎందుకు? ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, ఏమన్నా దొరికిద్దేమో, ఏమన్నా క్లూ దొరికిద్దేమో. అట్లాగే ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ సమాధిలో వంగి చూస్తే దేవుడు ఏమనుకున్నారంటే, ఈ అమ్మాయి మరియ ఇక ఎక్కడి నుంచి వెళ్ళదు. బిడ్డ గనక మారాన్ చేస్తుంటే తల్లి ఉజ్జగించేదాకా ఇక ఎట్లా ఉంటుందో, లేదా కుమార్తె లేదా కుమారుడు మారాన్ చేస్తుంటే తండ్రి వచ్చి ఎత్తుకునేదాకా ఎట్లా ఉంటుందో అట్లా ఇక లాభం లేదు, మరియని కనుక ఓదార్చకపోతే ఇక అలాగే ఏడుస్తూ ఉంటుందని అనుకున్నారేమో. ప్రభు ఏం చేశారంటే, దూతలు ఇద్దరికి ఆజ్ఞించి వారు వెళ్ళారు. తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడింది. వాళ్ళు సమాధి లోపల ఉన్నారు, తలవైపు ఒకళ్ళు కాళ్ళ వైపు ఒకళ్ళు. వారు అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు ఆమెను అడుగగా, అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు అని ఆమెను అడగగా. ఇక్కడ చూడండి, ఏడ్చుట అనేది ఈ ప్యాసేజ్లో బాగా కనిపిస్తూ ఉంది. మరీ ఏడుస్తూ ఉంది. దూతలు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? తర్వాత ప్రభు కూడా అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? మనమైతే దూతలను చూస్తే ఒక్కసారి భయంతోనన్నా వెళ్ళిపోతాం, లేకపోతే ఎక్సైట్మెంట్తోనైనా నేను దూతలను చూసానని చెప్పేసి ఆ విషయాన్ని బయటకి అనౌన్స్ చేయడానికన్నా వెళ్ళిపోతాం. దూతలను చూసినా కూడా ఆమె ప్రభువును చూసేదాకా అక్కడి నుంచి కథలు తెలుసుకోలేదు. మరి ఏమని అడుగుతా ఉందంటే, అంతకుముందు వరకు సమాధిలో ఎవరు లేరుగా. అసలు సమాధిలో ఇద్దరు వ్యక్తులు కనిపించారంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు. మామూలు పీపుల్కి అయితే భయం అన్నా కలగాలి, ఎక్సైట్మెంట్ అన్నా కలగాలి, అక్కడి నుంచి పరిగెత్తన్నా పోవాలి. ఆమె సమాధానం చెప్తా ఉంది, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పి. ఎంత అద్భుతమైన మాట అండి అసలు. నా ప్రభు ఎవరా? ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి చనిపోయినటువంటి ఆ ప్రభువుని నా ప్రభు, ఇంకా ఆయన తిరిగి లేవలేదు. ఆమె యొక్క దృష్టిలో నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, నాకు తెలియలేదు. అంటే నాకు తెలియాలి,
నా ప్రభువుని ఎవరు తీసుకెళ్లారో తెలియాలి, ఆయన ఎక్కడుంచారో నాకు తెలియాలి. ఇక్కడ కూడా చూడండి, శిష్యులతో మాట్లాడేటప్పుడు కూడా ఏమని చెప్తా ఉందంటే 20వ వచనము, ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. మరి ఒక ప్రభువును సమాధిలో నుంచి ఎత్తుకొని పోయిరి, ఆయన్ను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. అక్కడ కూడా అంటుంది ప్రభువును సమాధిలో నుంచి ఎత్తుకొని పోయి. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క లార్డ్షిప్కి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమాధికారానికి తన జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత ప్రతి పరిస్థితుల్లో కూడా ఆమె జీవితంలో ఆయన ప్రభుగానే ఉన్నారు. అక్కడ అంటుంది శిష్యులతో, మన ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. ప్రభు అని అంటా ఉంది, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడుంచారో తెలియలేదని. ఇక్కడ వీళ్ళతో అయితే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఇంకా మాట చూడండి ఎంత, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి చూచి యేసు నిలిచి ఉండేట్టు చూచిన కానీ ఆయన్ను యేసు అని గుర్తుపట్టలేదు. మరలా ఇంకా ప్రభు అడుగుతా ఉన్నారు. ప్రభుకి అర్థమైపోయింది, ఇక మరియా దూతలను పంపించినా కూడా ఈ మారాము లేకపోతే ఈ ఏడుపు ఆగదు, ఇక తప్పనిసరిగా నేనే వెళ్ళాలి. అందుకనే పునరుద్ధానుడైనటువంటి ప్రభు ఇంకా తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళలేదు, కానీ మరియని ఒక్కసారి ఆయన దర్శించారు. ఒక్క ఫ్లాష్ విజిట్లో మరియకు కనిపించి ఆమె యొక్క దుఃఖాన్ని, ఆమె యొక్క కన్నీటిని ఆయన తుడిచారు. అంత మాత్రమే కాదు, గొప్ప ఆదరణ, గొప్ప ప్రివిలేజ్, శ్రేష్టమైనటువంటి భాగ్యం అనిపించారు. ప్రభు వచ్చి అడుగుతా ఉన్నారు, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు? ఈ మాట నాకు ఎంత అంటే హృదయాన్ని రంజిల్ల చేసే మాట, హృదయాన్ని సంతోషపరిచే మాట, మరి స్పిరిట్ని లిఫ్ట్ చేసే మాట. అంటే ఈ మాటలో ప్రభువు లోకంలో ఉన్న అమ్మలందరి కష్టాన్ని, అమ్మలందరి కన్నీటిని ప్రభు అడ్రస్ చేశారని అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి సైలెంట్గా హృదయాంతరంగాల్లో కన్నీరు గారుస్తూ ఉన్నప్పుడు, బిడ్డల భవిష్యత్తు విషయం అర్థం కానప్పుడు, రెబెలియస్ చిల్డ్రన్ని డీల్ చేసేటప్పుడు, అర్థం కానటువంటి వేదన, విచారం హృదయాన్ని చుట్టినప్పుడు ప్రభు మాట్లాడిన మాట, అమ్మా ఎందుకు ఏడుస్తుంది, అమ్మా ఎందుకు ఏడుస్తుంది, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఐ బిలీవ్ గాడ్ హ్యాస్ అడ్రస్డ్ ద టీయర్స్, ద పెయిన్, the suffering, the isolation and the trouble of all the women, of all the motherhood, in this just one verse. ఈ వచనం ఆ రోజున మగ్దలేనే మరియకు మాత్రమే కాదు, కానీ ఈ రోజున కష్టాల్లో, దుఃఖాల్లో, వేదనలో, అర్థం కాని పరిస్థితిలో ఉన్న అమ్మలందరికీ కూడా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ప్రభు అంటున్నారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ప్రభువుకు తెలియదా? ఆయన్నే వెతుకుతుందని తెలుసు, ఆయన కోసమే అక్కడ ఉందని తెలుసు, ఆయన కోసమే శిష్యులు వెళ్ళిపోయినా కూడా అక్కడ ఉందని తెలుసు. కానీ ఆయనకి ఇష్టం ఆ మాట మరలా మరీ నోటి నుంచి. మరి శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారని చెప్తున్నప్పుడు, ఈ యొక్క దేవదూతలను చూసి నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఎక్కడుంచారో తెలియదు అన్నప్పుడు ప్రభు వెంట పొడవబడినటువంటి ఆయన హృదయం, చీల్చబడినటువంటి ఆయన దేహం, మరి మన కోసం ఒక విధంగా బద్దలైనటువంటి ఆయన గుండె, మరియా ఈ మాటలు చెప్తా ఉంటే నేను అనుకుంటాను ఎంత సంతోషించు, ఆయన ఎంత ఆనందించుంటారో. ఎవరిని వెతుకుతున్నావు అంటే మరలా మొదలు పెట్టేసింది మన అక్క. ఏమంటుందంటే, తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆయన్ను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోయాను. అసలు ఎన్నిసార్లు అండి ఆయన ఆయన ఆయన? ఎవరైనా? ఆమె ప్రభు, ఆమె దేవుడు, ఆమె రాజు, ఆమె రక్షకుడు, ఆయనకు జీవితాన్ని అంతటినీ కూడా, సర్వస్వాన్ని అర్పించుకున్నటువంటి ఒక స్త్రీ. నీవు ఆయన్ను అని మాట్లాడుతుంది. అక్కడేమో ప్రభువు, నా ప్రభువు అంటే మరియ నోరు విప్పితే, మాట్లాడితే ప్రధానంగా వచ్చేది ఆయన గురించి. ఈ రోజున మనం నోరు తెరిస్తే వచ్చే మాటలు, మనం ఎక్కువ సార్లు దేని గురించి మాట్లాడతాము, దేని గురించి ఆలోచిస్తాము, దేని గురించి ప్రధానంగా మన కాన్వర్సేషన్స్లో. ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు ఆమెను చూసి, యేసు ఆమెను చూసి మరియా అనగానే అద్భుతం. నేను అనుకుంటాను, కోటి వీణలు ఆ ఒక్క మాటలో ఒక్కసారి మీటుంటారు. అంటే మరియా అని ప్రభు నోటి నుంచి ఆ మాట రాగానే మరియ హృదయాంతరంగాల్లో నుంచి ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ హర్ బాడీ వుడ్ హ్యావ్ రెస్పాండెడ్ టు ద వండర్ఫుల్ మెలోడియస్ అండ్ బ్యూటిఫుల్ వాయిస్ ఆఫ్ ద. ఆమెను ఆ విధంగా పిలవగలిగింది ప్రభు ఒక్కరే. నాన్న చనిపోయి చాలా కాలం అయింది, కానీ నాన్న పిలిచే పిలుపు
ఎప్పటికీ జీవితంలో స్థిరంగా హృదయంలో భద్రంగా ఉంటుంది. అమ్మ పిలిచే పిలుపు అది ఎన్నటికీ మర్చిపోయింది. మరియా అని ప్రభు మరియని పిలిచినప్పుడు మరియకి అర్థమైపోయింది అది తన ప్రభు అని. వెంటనే అంటా ఉంది, రబ్బూని రబ్బూని. బహుశా ప్రభుని అదే మాటతో సంబోధిస్తూ ఉండేది, బోధకుడా, మై టీచర్ అని చెప్పేసి బహుశా ప్రభుని పిలుస్తూ ఉండేది. అందుకోసమని దిస్ ఈజ్ ఎ వెరీ ఇంటిమేట్ అండ్ ఎ వెరీ డీప్ అండ్ ఎ వెరీ ప్రైవేట్ కాన్వర్సేషన్ ఆఫ్ మేరీ అండ్ అవర్ లార్డ్ జీసస్. నేను అనుకుంటాను విశ్వాసగా మనందరికీ కూడా దేవునితో ఈ విధమైనటువంటి సమయాలు ఉంటాయి. ప్రభు యొక్క స్వరాన్ని వినే సమయాలు, ప్రభుతో మనం ముచ్చటించుకునే సమయాలు, ప్రభుతో మనం మాట్లాడే సమయాలు, మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి వేదనను, దుఃఖాన్ని మొత్తాన్ని ప్రభు పాదాల దగ్గరకు తీసుకుని వచ్చే సమయాలు. ఆశ్చర్యం ఏంటంటే పునరుత్థానుడైనటువంటి ప్రభువు నీ వెంటనే శిష్యులు కానీ స్త్రీలు కానీ గుర్తుపట్టలేదు. వాళ్ళకి ఫెమిలియర్గా ఉన్నటువంటి ఒక మాట, ఒక గెస్చరు అది వెంటనే వాళ్ళ కళ్ళను తెరిపించింది. ఇక్కడ ప్రభు మరియా అని పిలవగానే మరీకి అర్థమైంది. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులు అంతసేపు ఆయనతో పాటు నడిచేరు, మాట్లాడారు, కానీ వాళ్ళు గుర్తుపట్టకుండా వాళ్ళ కన్నులు మూయబండి. ఎప్పుడైతే ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన రొట్టె తీసుకొని విరిచారో, ఆ రొట్టె విరుస్తున్న విధానం చూడగానే వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది ఈయన ప్రభు అని చెప్పేసి తెలియగానే ఆయన అక్కడి నుంచి విసంది. ఆ తర్వాత తిబ్రే సముద్రపు ఒడ్డున ప్రభు వస్తా ఉన్నప్పుడు ముందు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి యోహానుకు అర్థమైపోయింది. ప్రభు సుమి అనగానే పేతురు అన్న ఏం చేశాడంటే వెంటనే నీళ్ళలోనికి దూకాడు అనమాట, ప్రభువును కలుసుకున్నాడు. సో ఒక ఫెమిలియర్ వర్డ్ కానీ, ఒక గెస్చర్ కానీ, ఒక యాక్షన్ కానీ ఇవి ఏం చేసినాయి అంటే ప్రభువును గుర్తుపట్టేలా చేసినాయి. మరియా అనగానే మరి వెంటనే రబ్బోని అని చెప్పేసి అంది. ఆమె యొక్క దుఃఖము, వేదన, ఆవిరి అంతా కూడా ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆమె దుఃఖం అంతా కూడా సంతోషంగా మారిపోయింది. ఆమె యొక్క ఒంటరితనం అంతా కూడా దేవుని యొక్క ప్రజెన్స్తో ఆమె నిండిపోయింది. ఆమె హోప్లెస్నెస్ అంతా కూడా గొప్ప హోప్తో నిండిపోయింది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రివర్సల్ అనమాట. మరి ఏమంటున్నారంటే ప్రభు, నీవు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్తున్నాను. మరియని అపోస్తలులకే ఒక అపోస్తలురాలుగా పంపించారు. అంటే అపోస్తలుడు అంటే పంపబడినవాడు. అంటే అపోస్తలులకి ప్రభు యొక్క పునరుద్ధాన వర్తమానాన్ని ప్రకటించడానికి దేవుడు మగ్దలేనే మరియను పంపించాడు. I would dare to say with humility and with all gentleness at the same time, with firmness, I want to plead with you. Mary was sent as an apostle to the apostles. ఒక అపోస్తలుల యొద్దకే ఒక అపోస్తలురాలుగా పునరుద్ధాన వర్తమానంతో ప్రభు పంపించాడు. చాలాసార్లు విమెన్ మాట్లాడకూడదు, విమెన్ ప్రీచ్ చేయకూడదు, విమెన్ టీచ్ చేయకూడదు అని విమెన్ యొక్క మినిస్ట్రీని మరి మనము లిమిట్ చేసేటప్పుడు ఇలాంటి ప్యాసేజెస్ను కూడా ఆలోచించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు మోడల్ ఎక్కడి నుంచి రావాలి? నంబర్ 1 యేసుక్రీస్తు వారి జీవితం, పరిచర్య. నంబర్ 2 ఫస్ట్ సెంచరీ చర్చ్ మినిస్ట్రీ. మనం లాస్ట్ వీక్లో మేరీ యొక్క మినిస్ట్రీ చూసాం. 3వది గాస్పుల్స్లో ఉన్నటువంటి 10 హెచ్చరికలు. వీటి నుంచి మనం విమెన్ మినిస్ట్రీకి ఒక మోడల్ డెవలప్ చేసుకోవడం అనేది మరి వాక్యానుసారం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఆమె శిష్యుల దగ్గరికి వచ్చిన తర్వాత ఒకే ఒక మాట చెప్పింది, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. అసలు ఎంత గ్రేషియస్ అండి. ఒకవేళ ఇంకొకళ్ళు అయితే, అన్నా పేతురన్నా నువ్వు వచ్చేసేవు, జాని నువ్వు కూడా ఉండలేదు నాతో, కానీ నేను ఉన్నాను అక్కడ, ఉండి ఏడుస్తా లోపలికి చూసాను, అబ్బా ఇద్దరు దేవదూతలు దగదగా మెరిసిపోతా. ఇవేమి చెప్పలేదు అసలు నథింగ్. ఒక్కటే ఒక్క మాట, నేను ప్రభువును చూచితిని. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటే కరెక్ట్గా చెప్పింది. నేను అనుకుంటాను దిస్ ఈజ్ వాట్ గాస్పుల్ ప్రొక్లమేషన్ ఈజ్ ఆల్ అబౌట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అస్, ఇట్ ఈస్ అబౌట్ హిమ్. అండ్ నేను ప్రభువును చూచితిని అనేది ఎందుకు చెప్పిందంటే దట్ ఈస్ హర్ విట్నెస్, ఐ విట్నెస్. ఆమె కళ్ళారా చూసింది, నోరారా మాట్లాడు ప్రభు. అందుకోసమని నేను ప్రభువును చూచితిని. ఆమె జీవితంలో నుంచి, మార్చబడిన జీవితంలో నుంచి, పరిచర్య చేసిన జీవితంలో నుంచి, పునరుద్ధానుడైనటువంటి దేవుని కళ్ళారా చూసినటువంటి జీవితంలో నుంచి ఇది వచ్చింది. అందుకోసమని నేను ప్రభువుని చూచితిని,
ఆయన మరి నాతో ఈ విషయములు చెప్పాను అని చెప్పేసి చెప్పాను. ఓకే, మనం ఈ ఒక్క మాట చివరిగా చూద్దాము. దేవుని వాక్యంలో 3 తోటలు ఉన్నాయి. ఈ 3 తోటలు ఏంటంటే, ఒకటి ఏదెను తోట, గెస్సెమనే తోట, సమాధి తోట. ఒక ఈస్టర్కి నన్ను ప్రీచ్ చేయమని అడిగినప్పుడు ఇండియాలో ఒక మంచి ట్రెడిషన్ ఏంటంటే, కనీసం ఈస్టర్ రోజున సన్ రైజ్ సర్వీస్ అప్పుడు స్త్రీలను మాట్లాడమని అంటారు. ఒక ఈస్టర్ సర్వీస్కి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, మరణపు తోటలో మరియమ్మ, జీవపు తోటలో జీవం. మరణపు తోటలో మరియమ్మ, జీవపు తోటలో జీవం. ఎందుకు మరణపు తోటలో మరియమ్మ అన్నానంటే, మగ్దలేనే మరియ మరణపు తోటకి వెళ్ళింది. ఎక్కడ? సమాధి తోటకి వెళ్ళింది. సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని. మరణపు తోటలోనికి వెళ్ళినటువంటి మరియమ్మ ఏం చేసిందంటే, పునరుద్ధాన వర్తమానాన్ని లోకానికి మోసుకుని వచ్చింది. జీవాన్ని గురించినటువంటి వర్తమానాన్ని లోకానికి మోసుకొని వచ్చింది. అయితే జీవపు తోట అంటే ఏదెను వనంలో ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ ఎవరంటే హవ్వమ్మ. ఆమె ఏదెను వనంలో మరి జీవవృక్ష ఫలం ఉన్నటువంటి జీవపు తోటలో ఉన్నటువంటి జీవము గల ప్రతివానికి తల్లి అని పేరు పెట్టుకున్నటువంటి జీవమ్మ. హవ్వ అనే పేరుకి తెలుగులో కనుక ట్రాన్స్లేట్ చేయాలంటే, హవ్వ అంటే జీవము గల ప్రతివానికి తల్లి, జీవము గల ప్రతివానికి అమ్మ అంటే జీవమ్మ. సో జీవపు తోటలో ఉన్నటువంటి జీవమ్మేమో పాపం చేసి మరణాన్ని మోసుకొని తోటలో నుంచి మరి బయటకు వచ్చేస్తే, జీవపు తోటలో ఉన్నటువంటి జీవమ్మేమో మరణాన్ని మోసుకొని బయటకు వస్తే, మరణపు తోటకి వెళ్ళినటువంటి మరియమ్మ మరి పునరుద్ధాన వర్తమానాన్ని లోకం అంతటికి కూడా తీసుకోవచ్చు. ఇద్దరు అమ్మలే. మరణపు తోటలో మరియమ్మ, జీవపు తోటలో జీవమ్మ. మరణపు తోటలో ఉన్నటువంటి మరియమ్మ ప్రభు యొక్క పునరుద్ధాన వర్తమానాన్ని లోకానికి తీసుకుని వచ్చింది. దానికంటే ముందుగా జీవపు తోటలో ఉన్నటువంటి జీవమ్మ పాపం వలన మరి మరణాన్ని మోసుకొని బాధతో, వేదంతో, మరణ వేదంతో తోటలో నుంచి బయటకు వచ్చిన దేవుడు మరి మధ్యలో ఇంకా ఒక గొప్ప రివర్సల్ చేశారు. అయితే ఈ యొక్క ఏదెను తోటకి, ఈ జీవపు తోటకి, ఈ మరణపు తోటకి మధ్య గెస్సెమనే తోట ప్రభు ఏం చేశారంటే, తండ్రి చిత్తానికి తాను అప్పగించుకొని ఆయన మరణం పొందారు. ఆయన గెస్సెమనే తోటలో తండ్రి చిత్తానికి అప్పగించుకొని సిలువలో మరణించడం వలన ఏమైందంటే, మరణపు తోటలోనికి వెళ్ళినటువంటి మరియమ్మ మరి పునరుద్ధాన వర్తమానాన్ని లోకానికి తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఏ తోటలో ఉన్నాం, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తా ఉన్నాం. లోకం అంతా కూడా నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉందంటే, ఒక పెద్ద మరణ మృదంగం మోతలు మోగుతూ ఉంటే జీవితం అంతా మరణ భయం చేత దాస్యానికి లోనైనటువంటి వారిని విడిపించడం కోసం ఆయన కూడా రక్తమాంసాల్లో పాలువారయ్యారు అన్నటువంటి విషయం. మీకు ఈ విషయం తెలుసా? సమాధుల తోటకి చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది. అసలు సమాధులు దొరకటలేదు, బరియల్ గ్రౌండ్స్ దొరకటలేదంటే స్టాఫ్ తక్కువ ఉంటున్నారు. ఆ తర్వాత ఈవెన్ హిందువులు వారిని శ్మశానం అంటే ఖననం చేసే, లేకపోతే కాల్చివేసే వాటిల్లో కూడా, శ్మశాన వాటికల్లో కూడా స్టాఫ్ లేకపోవటం వల్ల బాడీస్ అంటే వెయిటింగ్లో ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల మధ్య డయింగ్ వరల్డ్కి వీ హ్యావ్ టు గివ్ ద లివింగ్ లార్డ్ అంటే చనిపోతున్నటువంటి లోకానికి, మరణ భయం చేత భయపడుతున్నటువంటి లోకానికి పునరుద్ధాన వర్తమానాన్ని అందించాల్సిన సమయం. మరణ భయం చేత దాస్యానికి, భయంకరమైనటువంటి భయపు కోరల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి వాళ్లకు యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి పునరుద్ధాన వర్తమానాన్ని మరీ వలె పరిగెత్తి చెప్పాల్సినటువంటి సమయం. నేను అనుకుంటున్నాను ఇది ఎన్నో రన్ అంటే మరి 4th రన్ అనుకుంటున్నాను. ఒకసారేమో అక్కడ నుంచి పెందల కడే మరలా సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి రాయి పొర్లించబడి ఉన్నదానికి తెలియగానే వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయి పేతురుకి, యోహానికి చెప్పింది. మళ్ళీ వాళ్ళతో పాటు పరిగెత్తుకుంటా మళ్ళీ సమాధికి వచ్చింది. ఇప్పుడు అసలు రన్ అన్నమాట. రన్ ఫర్ జీసస్ అని ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. నేను అంటాను అది రన్ ఫర్ జీసస్ కాదు, ఇది రియల్ రన్ ఫర్ జీసస్. దీన్ని నేనేమంటున్నానంటే 4K రన్ అంటున్నాను. 4K రన్ 4 సార్లు పరిగెత్తింది. అయితే మొట్టమొదటిసారి హోప్తో వచ్చింది, రెండోసారి డిస్పైర్తో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, మూడోసారి యాంగ్జైటీతో వీరి శిష్యులను ఫాలో అయ్యి వచ్చింది, నాలుగోసారి అద్భుతమైనటువంటి సిలువ మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి వర్తమానంతో పరిగెత్తి వెళ్ళి ప్రకటించింది. మనం గీతం జయ జయ చేయి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, వలదు ఏడువ వలదు, వెల్లుడి గలిలైకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించు.
ప్రభు కోసం పరిగెత్తే పాదాలు ఉన్నాయి, ప్రభు కోసం నడిచే పాదాలు ఉన్నాయా, ప్రభు కోసం సంచరించే పాదాలు ఉన్నాయా, ప్రభు కోసం మాట్లాడే నోరుందా, ప్రభు యొక్క మాటలు వినే చెవి, శిష్యునికి తగిన నోరు, శిష్యునికి తగినటువంటి చెవి, శిష్యునికి తగినటువంటి పాదాలు దేవుడు మనకి అనుగ్రహించాలి. మరణపు తోటలో మరియమ్మ జీవాన్ని గురించినటువంటి వర్తమానాన్ని ఏ రీతిగా లోకానికి తీసుకుని వెళ్ళిందో మనం కూడా let us offer the risen Lord to the dying world. Let us offer this great hope and also great peace that we have, and also great confidence and trust we have in the Lord. ఆ రీతిగా జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. 2 నిమిషాలు అందరం కూడా తలలు వంచి మనం విన్నటువంటి వాక్యాన్ని ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకుంటూ మన హృదయాల్లో దేవుని వాక్యము చెరగని ముద్ర వేయాలని, ఆ వాక్యం మన హృదయాంతరంగాల్లోనికి చొచ్చుకుని పోయి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో గొప్ప ఆదరణను, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, బలాన్ని మనకు అనుగ్రహించాలని, అలాంటి మాటలు మరి ఇతరులకు మనం చెప్పడానికి సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం.